మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మీ అందరికీ వెల్కమ్. మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వసుదేక ఫౌండేషన్ గురుస్థాన్ ఫౌండర్ శ్రీ పేరం నాగేంద్ర గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనం ధ్యానీ భవలో 4వ రోజు ఈరోజు మనకి విజడమ్ని అందించడానికి దీపక్ గారు వచ్చారు. ఒకసారి సార్కి వెల్కమ్ చేస్తూ క్లాప్ చేద్దాం. మరి దీపక్ గారు మనకి చాలా నుంచి మనకి ధ్యానీభవ సెషన్స్కి రావటం, మనకి జూమ్లో ఎన్నో క్లాసెస్ ఇవ్వటం జరిగింది. సార్ 30 years నుంచి ధ్యానం అంటే తెలుసు. యుఎస్ నుంచి కూడా మనకి జూమ్ క్లాసెస్ ద్వారా విజ్డమ్స్ అందిస్తూ వచ్చారు. ఈ హైదరాబాద్కి వచ్చి 7 years అయింది. 7 years నుంచి ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, మనకి ర్యాలీస్లో పార్టిసిపేట్ చేయడం, ఎన్నో అద్భుతంగా వర్క్స్ చేస్తున్నారు. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉంటూ టైం మేనేజ్మెంట్ తోటి ఇంత స్పిరిచువల్ వర్క్ చేయటం అనేది అది ఇష్టంతో, ఒక డెడికేషన్తో చేస్తేనే అవుతుంది. మరి మరొక్కసారి సార్ క్లాప్ చేద్దాం. మరి ఫ్యామిలీని చూసుకుంటూ ఇటు ఐటీ ఎంప్లాయీగా ఉంటూ ఇటు స్పిరిచువల్ వర్క్ చేయాలంటే మనకి ఎంత టైం కావాలన్నా అంత టైం ఉంటుంది. మనం అనుకోవాలంటే, అనుకుంటే మనం ఏదైనా చేయగలం అని మన సార్ మనకొక నిదర్శనం అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఈరోజు టాపిక్ ఏంటి తెలుసా? చెప్పండి. అది హౌ టు రికవర్ లవ్ ఫెయిల్యూర్. సో మరి సార్ ఎలా చెప్తారని చాలా ఎంథూజియాజంతో ఉన్నాము. సో వాట్ యూ సార్? ఓకే, గురుస్థాన్ నడిపిస్తున్న నరేంద్ర పేరం గారికి, ఇంకా అందరు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, పత్రి సార్కి, మన గురువైన పత్రి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మాస్టర్స్. ఎప్పుడైనా కానీ మనకు కృతజ్ఞత భావం ఉండాలన్నమాట. ఎంత మీరు కృతజ్ఞత భావంతో ఉంటారో అంత మీరు లైఫ్లో హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఒకసారి పత్రి సార్కి మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొడదాము. థ్యాంక్ యూ. సో నా పేరు దీపక్ బాసుత్కర్ అండి. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది లవ్ ఫెయిల్యూర్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అని? అందరికి ఉందా? వెరీ గుడ్. మీకు లేదా? మీరు ఇంకా లవ్ చేయలేదేమో మీరు ఇంకా. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. 18-19 years నుంచి సాఫ్ట్వేర్లో చేస్తున్నాను. ఓకే, టాపిక్ మేడం అడిగిందనమాట. యూత్ ఇట్లా ప్రాబ్లం ఉంది సార్, ఎప్పుడు చూసినా లవ్ ఫెయిల్యూర్ అని బాధపడుతుంటారు, డిప్రెషన్లోకి వస్తారంటే సరే అదే చెప్దాం ఒక టాపిక్ అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం ఇది నేను చెప్పడం, అసలు ఎట్లా ప్రిపేర్ కావాలి ఏం తెలియదన్నమాట. ఐ జస్ట్ సరెండర్ టు ద గాడ్. ఓకే, ఐ హ్యావ్ సమ్, అంటే నాకున్న నాలెడ్జ్ని నేను షేర్ చేయాలి, మీరు క్యాచ్ చేయాలి అనేదన్నమాట నా ఉద్దేశం. అయితే ఎంతమంది లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు ఇక్కడ? భయపడదు, ఎందుకంటే లేని వాళ్ళు ఎవరు లేరు, నాకే చాలా ఉన్నాయి. ఓకేనా మాస్టర్స్? సో నేను ఫెయిల్ అవుతానంటే ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. కాబట్టి ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మనకు, దేని నుంచి అయినా కానీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు బండి మీద నుంచి కింద పడకుండా బండి నడపడం ఎవరైనా నేర్చుకున్నారా? అట్లనే మీకు వస్తాను, నేను మళ్ళీ వస్తాను. ఇట్లా అబద్ధం చెప్తారు, ఇట్లా వచ్చి క్లాస్లో వచ్చేసి సార్ నేను పడకుండా నేర్చుకున్నాను. పడకుండా ఎట్లుంటుంది? కాలాన్ని అడ్డం పెట్టుంటారు కదా మరి. సో ఓకే, కొంతమంది పడకుండా నేర్చుకుంటారు, 99% పడే నేర్చుకుంటారు. ఓకేనా? మనం అందరం 99%. నేను కూడా నార్మల్ మీలాంటి మనిషినే. మన శ్రీకాంత్ లాగా నేను అంత టాలెంటెడ్ లేదు నాకు. ఓకే, సో లవ్ ఫెయిల్యూర్ గురించి మనం మాట్లాడదాం. అయితే సినిమాల్లో చూపిస్తారనమాట, మీరు చూసే ఉంటారు. లవ్ ఫెయిల్ కాగానే ఏమవుతుంది? ఏం చేస్తారు? ఫస్ట్ మందుకు తాగుతారు, ఇంకేం చేస్తారు? సాంగ్స్ పాడతారు, ఇంకా ఏం భయపడదు. ఇప్పుడు మనం అందరం ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరు గ్రేట్ కాదు, ఎవరు తక్కువ కాదు. ఫస్ట్ బాధపడతారు, తర్వాతనే మందుకు వెళ్తాం. ఓకేనా? ఇంకా డిప్రెషన్లోకి వెళ్తాం. బాధ తర్వాత తాగి మందులు తాగి డిప్రెషన్లోకి వెళ్తాం. ఇంకా విరక్తితో జీవితం అనమాట. అప్పుడు సైలెంట్గా ఉంటారా? సైలెంట్గా ఉండొచ్చు, వైలెంట్గా కూడా ఉండొచ్చు. ఎనీథింగ్ క్యాన్. అన్నీ పాడతారు, అన్నీ వింటారనమాట, తీస్తారనమాట. ఎక్కడుంది? యూట్యూబ్ కొట్టి మరి ప్రేమ ఎంత మధురం అని పాడతారనమాట. ప్రియురాలు అంత కఠినం అంటారు అనమాట. అట్లా అంటే ప్రియుడు కూడా కావచ్చు. అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ పాట ఎక్కువ అబ్బాయిలు బాధపడతారు.
కరెక్ట్. ఎక్కువ ఎక్కువ అటాచ్మెంట్ ఏదైనా కానీ అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అమ్మాయిల సంఖ్య తక్కువ కాబట్టి. ఓకేనా? సో మనం అబ్బాయి అమ్మాయిని చూస్తాం కానీ వెన్ యూ గో ఇన్సైడ్, అదే చెప్పడానికి వచ్చినా మీరు చెప్తున్నారు. ఇద్దరికి సమానంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మాట్లాడదామంటే గర్ల్స్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీ. అంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే ఎవరో ఒకరు దే విల్ ట్రై టు హెల్ప్. అంటే మళ్ళీ ఇంకో అబ్బాయి దొరకడం అట్లా అవుతుంటుంది అనమాట. కానీ బాయ్స్కి అట్లా దొరకరు అనమాట. మన వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే సిన్సియర్ అనుకుంటారు, కానీ ఇంకో అమ్మాయి దొరికింది అనుకోండి పాత అమ్మాయిని మర్చిపోతారనమాట. ఇట్స్ ట్రూ. అంటే ఎవరిని తిట్టట్లేదు, ఇట్స్ లైక్ యూ నీడ్ టు అండర్స్టాండ్. మనము వేరే వాళ్ళని అర్థం మనని మనం అర్థం చేసుకోవాలి. సో లవ్ ఫెయిల్యూర్కి వద్దాం. ఇప్పుడు సినిమాలో చూపిస్తుంటారు డ్రగ్స్ కూడా తీసుకుంటారు చాలామంది, ఇంకా పతనం కావాలంటే. అయితే దాని నుంచి ఎట్లా బయటపడాలి అనేది ఈరోజు టాపిక్ అనమాట. నేను ఫస్ట్ అడిగిన మా ఫ్రెండ్ ఒక లెక్చర్ అనమాట, అరే యూత్ ఏంద్రా ఎప్పుడు ఏముంటుంది వాళ్ళ మైండ్లో ఎప్పుడు అంటే ఇదొకటి చెప్పిన అనమాట. రెండోది ఏమన్నారంటే అదేమంటారు, అది దికావా అంటారు కదా, చూపించుకోవడం. నాకు అంత టాలెంట్ ఉంది, నాకు ఇంత ఇది ఉంది, నాకు ఫోన్లు ఉన్నాయి, లేకపోతే కార్లు ఉన్నాయి, ఇట్లా చూపించుకోవడం అనమాట, బిల్డప్ ఇవ్వడం అనమాట. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ వాడు చెప్పింది. నేను ఎందుకంటే ఎప్పుడు లెక్చరర్ కాదు, నేను ఎప్పుడు వినలేదు. స్టూడెంట్స్ నేను నా లైఫ్ది నేను చూసినా కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లా నడుస్తుంది అంటే మైండ్ సెట్ ఎట్లుంది అనేది. అయితే బాడీ పరంగా అబ్బాయి అమ్మాయి ఉంటుందేమో కానీ మనసు పరంగా అందరికీ సమానమే. ఎమోషన్స్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్తారు. మన బాయ్స్ ఎట్లా వెళ్తారో గర్ల్స్ కూడా అట్లే వెళ్తారు అనమాట. కానీ వాళ్ళు తొందరగా బయటపడతారు, మనం బయటపడం. అయితే బయటపడాలంటే ఏం చేయాలి? మనం సినిమాలో చూపిస్తాం అనమాట, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు ఉంటే చంద్రుడు ఏదో అంటారు, ఇంద్రుడు చంద్రుడు అవుతాడు, నువ్వు ఉంటే స్వర్గం అవుతుంది కదా. పాటలు అట్లనే ఉంటాయి కదా సినిమాలో పాటలు. నువ్వు లేకపోతే నాకు నరకం. సో అక్కడ చూపిస్తుంది ప్రేమ కాదు, దట్ ఈజ్ అటాచ్మెంట్. మీరు చెప్తున్న ప్రేమ కాదనమాట. అటాచ్మెంట్ని ప్రేమలాగా చూపిస్తుంది సినిమాలో రాసే వాళ్ళకు ప్రేమ గురించి దే డోంట్ నో ఎనీథింగ్, దే నో నథింగ్ అనమాట, జీరో. వాళ్ళకి ఏం తెలియదు, డైరెక్టర్స్కే కానీ ప్రొడ్యూసర్కే కానీ దే డోంట్ నో వాట్ ఈజ్ లవ్. ఏదో పెట్టేస్తారు, సినిమాలో ట్రెండ్ ఏదో నడుస్తుంది, స్టూడెంట్స్ ఇట్లా చేస్తున్నారు అది చూపిస్తారు, కానీ నిజమైన లవ్ అది కాదు. అంటే వాళ్ళు మనల్ని వదిలేసిపోతే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఎప్పుడన్నా ప్రేమ అంటే ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతే మనం డిప్రెషన్లోకి వెళ్తున్నాం అనుకోండి, మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే దట్ ఈస్ అటాచ్మెంట్. ప్రేమ ఎప్పుడే కానీ మనకు బాధ పెట్టదు, అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకే బాధ ఉంటుంది. మీరు ప్రేమగా ఒక కారు కొన్నారనుకోండి, ఓకేనా, బాగా కష్టపడ్డారు, జీవితం మొత్తం కష్టపడ్డారు, ఒక 10 లక్షలు పెట్టి లేకపోతే ఒక 50 లక్షలు పెట్టి కారు కొన్నారనుకుందాం, అపురూపంగా చూసుకున్నారనుకుందాం, ఓకేనా, ఈరోజే కొన్నారు, మర్సిడీస్ బెంజో లేకపోతే ఇంకేదో కారు కొన్నారు అనుకుందాం. ఆ నెక్స్ట్ డే యాక్సిడెంట్ అయిందనుకోండి, మీకేమవుతుంది? భయం వేస్తుందా? బాధ అనిపిస్తుంది కదా, గొడవ పడతాం, యుద్ధాలు చేస్తాం అనమాట. సో ఎందుకు అట్లా అంటే దానికి మనం అటాచ్ అయి ఉన్నాం. మీరు ఎంత అటాచ్ ఉంటారో అంత బాధపడతారు, అది వస్తువు అయినా మనిషి అయినా ఏదైనా. అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? సో మ్యాక్సిమం ఐ గెట్ ఇంగ్లీష్ ఓన్లీ, ఓకే. మీరు బాధపడుతున్నారంటే అటాచ్మెంట్లో ఉన్నట్టు. సో దాని నుంచి ఎట్లా బయటపడాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ లెర్న్ టు లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. మనకు ప్రాబ్లం ఏంటి అంటే నేను ఎదవా, నేను వేస్ట్, నాకు చేత కాదు, లేకపోతే నేను బక్కగున్నా, లేకపోతే పొట్టిగున్నా, నేను నల్లగున్నా, ఇలా మాట్లాడుతుంటాం అనమాట. మనని మనమే కించపరుచుకుంటాము, మనకు మనమే సెల్ఫ్ డౌట్ ఉంటుంది. సో అది మనం తీసేసేయాలి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ప్రేమ ఫస్ట్ మనని మనం ప్రేమిస్తేనే ఇంకోళ్ళకి మనం ఇవ్వగలము. ఇఫ్ యూ హ్యావ్ లవ్ దెన్ ఓన్లీ యూ కెన్ గివ్ ఇట్ టు అదర్స్.
మీ దగ్గర రూపాయి లేదు, ఓకేనా, ఎవరికన్నా దానం చేయమంటే చేయగలరా? మీరు పొద్దున్న లేచి ఏం చేత కాదు అనుకోండి, బెడ్ రిడన్ అయిన అనుకుందాం, ఎవరికైనా హెల్ప్ చేయగలరా మీరు? సో అట్లాంటిది మీ దగ్గర ప్రేమనే లేదు, మీరు ఎట్లా ప్రేమించగలరు చెప్పండి? ప్రేమ ఇవ్వడం అనమాట. ప్రేమించడం అంటే ప్రేమను ఇవ్వడం మీ దగ్గరనే లేదు, మీరు ఎట్లా ఇస్తారు? ఎందుకంటే మిమ్మల్ని మీరే ప్రేమించుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఎట్లా ప్రేమిస్తారు మీరు? సో ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ప్రేమించుకునే ముందు ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి, అంగీకరించాలి. వాట్ ఎవర్, నేను బొట్టిగా ఉన్నానో, బక్కగా ఉన్నానో, నల్లగా ఉన్నానో, దొబ్బుగా ఉన్నానో. చాలామంది ఎట్లుంటారు, నేను ఎప్పుడు బక్కగా అయిదామా ఉంటారు, లేడీస్ అంతా అదే ఉంటారు కదా, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా కావాలని ట్రై చేస్తారు. బికాస్ దే ఆర్ నాట్ లవింగ్ దేర్ బాడీ. ఇప్పుడు మగవాళ్ళు కూడా ఫేర్ అండ్ లవ్లీ వాడుతున్నారు కదా, సెలూన్కి వెళ్తారు, వాళ్ళు మేకప్లు వేస్తున్నారు, ఆ ట్రెండ్ మారుతుంది మెల్లగా. దే ఆర్ ఆల్సో గోయింగ్ ఇన్ టు, అంటే ఎందుకంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. మీరు ఫిల్మ్ స్టార్స్ సినిమాల్ని దే ఆర్ ఆల్ డిస్కరేజింగ్, డైవర్టింగ్, మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్కి తీసుకెళ్తున్నారు. వాళ్ళనే ప్రేమించుకోలేరు మిమ్మల్ని. వాళ్ళు ఏం సినిమాలు చూపిస్తారు చెప్పండి? వాళ్ళు ఎంతసేపు చూడండి, వాళ్ళు సర్జరీలు చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఒక హీరోయిన్ స్టార్టింగ్లో ఒక రకంగా ఉంటుంది, ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఇంకో రకంగా ఫేస్ కనబడుతుంది, మీరు చూసే ఉంటారు. ముక్కు సర్జరీ చేసుకుంటారు, లేకపోతే నోరు సర్జరీ, ఏదో సంథింగ్ టు లుక్ బ్యూటిఫుల్. వై దే ఆర్ ట్రయింగ్ టు లుక్ బ్యూటిఫుల్? వాళ్ళు నేను బ్యూటిఫుల్ ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? కరెక్టే, అది కరెక్టే, కానీ దానికంటే ముందు ఒకటి జరుగుతుంది. ఎస్, ఒక్కసారి క్లాప్స్ కొట్టాను మాస్టర్కి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళు ఫీల్ కావట్లేదు నేను అందంగా లేను అని. మీరు చూడండి, మీరు మీ లోపల నేను అందంగా లేను అని ఫీల్ కానంత వరకు మీరు ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా మీరు అందంగా ఉండలేరు. ఆ ప్లాస్టిక్ సర్జరీలు ఎందుకు ఫెయిల్ అవుతాయంటే బికాస్ మీ లోపల నుంచి అది లేదు. నేను అందంగా లేను అనే ఫీలింగ్లో మీరు ఉన్నారు. అది ఉన్నంత వరకు, నేను అందంగా లేను అని ఉన్నంత వరకు మీరు ఎంత మేకప్ వేసుకున్నా కానీ, ఎంత మీరు మాస్టర్స్ మాట్లాడద్దు, ఓకే, మీరు ఎంత మేకప్ వేసుకున్నా కానీ, మీరు ఎంత ఇది ఉన్నా కానీ మీరు కనబడరు. ఎందుకంటే అది లోపల నుంచి రావాలి. చాలామంది అంటారు, సార్ మీరు నవ్వుతే బాగుంటారు సార్, ఎందుకంటే అది లోపల నుంచి వస్తాను, నేను బాగున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. హ్యాపీనెస్ ఎప్పుడైతే వస్తుంటుందో మీరు అందం కూడా పెరిగిపోతుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ ఏదైనా లోపల నుంచి స్టార్ట్ కావాలి. నేను అందంగా లేను, నేను బాగలేను, నేను పొట్టిగా ఉన్నా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ నెగటివ్ అనమాట. నాకు 6 ప్యాక్స్ లేదు, నేను స్ట్రాంగ్గా లేను, నేను అట్రాక్ట్గా లేను, నేను ఇంటెలిజెంట్ కాదు, ఇవన్నీ కూడా వ్యతిరేక భావనలు, నెగటివ్ థాట్స్. సో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నెగటివ్ చేసుకుంటూ ఉంటారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించలేరో, అప్పుడు ఎవ్వరు మిమ్మల్ని ప్రేమించలేరు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి. మీరు ఎవరినన్నా అట్రాక్ట్ చేయాలనుకోండి, ఏం చేయాలి? ఏం చేస్తే అట్రాక్ట్ అవుతారు? ఎవరన్నా చెప్పగలరా? మాస్టర్ కూడా యూత్ అయిపోయాను, యూత్ లాగా ఆన్సర్ ఇస్తాను మాస్టర్. చెప్పండి. సిన్సియర్, నిజాయితీగా ఉండాలి. ఓకే, ఇంకా ఆకర్షణ అంటే సరే, మీరు చెప్పేస్తే అంత ఆన్సర్లు వచ్చేస్తాయి, వేరే వాళ్ళు చెప్పనిద్దాం. ఇప్పుడు ఒకరిని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రేమగా మాట్లాడాలి. ఇంకా ఏ మాస్టర్ ఏం చేయాలి చెప్పండి, నేను కూడా చెప్తా. చెప్పండి, నేను కూడా నవ్వుతా. నీట్గా డ్రెస్ వేసుకోవాలి. ఓకే, అంతేనా? దానికి నవ్వు రాదే, ఇంకేదో అన్నాడు మాస్టరు. ఏమన్నాడు? వాళ్ళ ఇష్టాలని తెలుసుకోవాలి. ఓకే, ఇంకా
ఫస్ట్ మనం ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. అర్థమవుతుంది మాస్టర్స్. మీరు మీరు ఆనందంగా ఉండడం నేర్చుకోవట్లేదు అనుకోండి, వీడితో మాట్లాడితే నాకేందో తలకాయ నొప్పి అని దూరం వెళ్ళిపోతారు. వాళ్ళని అట్రాక్ట్ పక్కన పెట్టండి. ఫస్ట్ యూ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, దెన్ ట్రై టు బీ హ్యాపీ. హ్యాపీనెస్ బయట సినిమాలు చూస్తే రాదు. చాలామంది ఏం చేస్తారు, బోర్ కొడితే సినిమాకి వెళ్ళిపోతారు అనమాట. సినిమా ఎంతసేపు ఇస్తుంది? 3 గంటలు ఒక జోక్ సినిమాకి వెళ్ళినాం అనుకోండి, 3 గంటలు ఎంటర్టైన్మెంట్. దాని తర్వాత మళ్ళీ మన బాధలు గుర్తుకొస్తాయా, మన కష్టాలు గుర్తుకొస్తాయా, మళ్ళీ దాని నుంచి ఎవడు బయటపడాలా? సో లెర్న్ టు లివ్ హ్యాపీలీ. హ్యాపీగా ఉండడం మనం నేర్చుకోవడం స్టార్ట్ చేసినాం అనుకోండి, ఎవ్రీ వన్ విల్ దే విల్ అట్రాక్ట్ యూ విల్ బీ అట్రాక్టెడ్ బై దెమ్. మీరు హ్యాపీగా ఉంటే పక్కన వాళ్ళు కూడా మీతో మాట్లాడాలని అనిపిస్తుంది. ఇవన్నీ ఫేక్. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, దీస్ ఆర్ ఫేక్ మెథడ్స్. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు వేసుకున్న డ్రెస్సే మనం వేసుకోవాలి, నీకు ఆ బుక్ ఇష్టమా, నాకు కూడా అదే ఇష్టమా అని ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోండి, యూఆర్ ట్రయింగ్ టు ఫేక్ దెమ్. తర్వాత ఓకే అట్రాక్ట్ అయిన అనుకుందాం, తర్వాత రేపు పొద్దున పెళ్ళైన తర్వాత ఏమవుతుంది తెలుస్తుంది అనమాట. మీ నిజస్వరూపం తెలుస్తుంది. మీరు ఒక బద్ధకస్తులు, మీరు ఏం పని చేయలేరు, ఇవన్నీ బిల్డప్ ఇచ్చిందంతా పోతుంది. ఖచ్చితంగా పోవాల్సిందే. అది పెళ్ళైనప్పుడా పెళ్ళి కాకముందా అనేది తర్వాత విషయం, కానీ ఖచ్చితంగా మీ గురించి వాళ్ళకి తెలిసిపోతుంది. మీరు కూడా పెట్టారా? ఓకే ఓకే. అది హీట్ అది అట్లా. ఓకే 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 అవును. ఎస్. సో మెమరీస్ చూడండి, లవ్ స్టోరీలు అంటే మాస్టర్స్ అందరు చెప్పేస్తారు ఏదో ఒకటి. మనం ఏం చేస్తుంటామంటే వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాం అనమాట. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉండడం ట్రై చేస్తుంటామో, ఎప్పుడైనా చూడండి, ఎవడైనా ఏడు మొహం వేసుకొని కూర్చున్నారు అనుకోండి, ఒక లేడీసో జెంట్సో, ఆ దగ్గరికి ఎవడన్నా పోవాలనిపిస్తుందా? పోని మాట్లాడినాం అనుకోండి, ఈ దరిద్రము ఆ దరిద్రము అని వాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, వీడు వేస్ట్, వాడు వేస్ట్, లేకపోతే కంట్రీ నాశనం అయిపోతుంది అని డిసప్పాయింట్గా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడినా, ఎంత పాజిటివ్ చెప్పినా అని, వాళ్ళ దగ్గరికి ఎవడన్నా వెళ్తారా ఎవరన్నా? వీడితో మాట్లాడితే నా బుర్ర తింటాడనైనా దూరం ఇట్లా కనబడంగానే అరే పారిపోండిరా అంటారు అనమాట అక్కడి నుంచి. ఎందుకు అంటే వాడితో మాట్లాడుతుంటే మనం డిప్రెషన్లోకి వెళ్తాం కదా. వాడి నెగిటివ్ అంతా మన మీద తోసేస్తారనమాట. ఇప్పుడు ఏదైనా జాబ్ గురించి మాట్లాడనుకోండి, ఈ జాబులో అంతా కష్టాలు ఉన్నాయిరా, ఇదే ఉన్నాయంటారు. వాడు ఎంజాయ్ చేస్తుంటాడు, కానీ మీకు మాత్రం కష్టాలు చెప్తుంటాడు అనమాట. అట్లా ఏడుపు మొహాలతో ఉన్నారనుకోండి, ఎవడు మీ దగ్గరికి రారు. అందుకని మాస్టర్స్, మనం ఫస్ట్ ట్రై టు బీ హ్యాపీ. మనం ఎప్పుడైనా హ్యాపీ ఉండడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, మెల్లమెల్ల లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా దే విల్ ట్రై టు లవ్ యూ. లవ్ అంటే లేడీస్ జెంట్సే కాదు, ఎనీబడీ క్యాన్ లవ్. అర్థమవుతుంది మాస్టర్స్. సినిమాల్లో లేడీస్ జెంట్సే చూపిస్తారు. ప్రేమ ఒక తల్లి పిల్ల మీద కూడా చూపిస్తుంది అన్నమాట కదా. ఒక కూతురు అమ్మ మీద కూడా చూపిస్తుంది, అది కూడా ప్రేమనే. ఇదే ప్రేమ కాదు. సినిమాలో చూపించేదంతా అటాచ్మెంట్. నువ్వు లేకపోతే నేను లేను అన్నాను అనుకోండి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతున్నాను అనుకోండి, అంటే వాడికి ఇంకా బతకడం ఇంకా రాదు, ఇంకా నేర్చుకోలేదు. దే నెవర్ ట్రై టు లెర్న్ హౌ టు లివ్. ఎట్లా బతకాలో వాడికి రాదు. అందుకని వాడు మాట్లాడతాడు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటాడు. అంటే ఆ పిల్ల పరిచయం కానప్పుడు వాడు బతికే ఉన్నాడు కదా, అవునా కదా. మరి సడన్గా ఏమైపోయింది, చచ్చిపోతా అంటున్నాడు. నువ్వు లేకపోతే నేను లేనంటే ఆ ముందు జీవితం అంతా చచ్చిపోయినట్టే కదా. ఒక 20 years తర్వాత ఒక అమ్మాయో అబ్బాయో పరిచయం అయింది అనుకుందాం, ఓకేనా. ఓ 2 years తర్వాత ప్రేమ అయింది అనుకుందాం. ఆ 20 years వరకు వాడు బతకలేదా? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతున్నా అంటున్నానంటే ఇంకా బతకడం రాదు. సో స్పిరిచువాలిటీలోనే మీకు బతకడం ఎట్లా నేర్పిస్తుంది. మీరు స్పిరిచువాలిటీకి వస్తేనే మీరు నేర్చుకోగలరు వాట్ ఈజ్ లవ్ అనేది, మీరు నేర్చుకోగలరు. దైన్లోకి వస్తేనే సెల్ఫ్ లవ్ అనేది మీరు నేర్చుకోగలరు. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోగలరు. మీరు సక్సెస్ అయితేనే మీరు పక్కన వాళ్ళు దే విల్ కమ్ టు టాక్ టు యూ.
మీరు ఫెయిల్యూర్ ఉన్నారు అనుకోండి, మీరు డిప్రెషన్లో అనుకోండి, ఎవ్వడు మాట్లాడు మీతో, ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు అంతే. మిగతా వాళ్ళంతా వీటితో ఎంత దూరంగా ఉండాలని చూస్తారు. సో బతకడం నేర్చుకోవాలి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతున్నా అంటున్నా అంటే వాడికి బతకడం రాదు. అట్లాంటి వాడితో మనం పారిపోవాలి. అట్లాంటి వాడు ఎవడన్నా అన్నాడు అనుకోండి, నువ్వు వాడిని ఎట్లా తొందర వదిలించుకుంటే అంత మంచిది. ఎందుకంటే దే డోంట్ నో హౌ టు లివ్. వాడు ఏం చేస్తాడంటే వాడి బాధ కూడా మీ మీద తోసేస్తాడనమాట. అబద్ధం చెప్తున్నాడు వాడు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటున్నాడంటే అబద్ధం చెప్తున్నాడు. లేకపోతే హీ డజంట్ నో హౌ టు లివ్ లైఫ్. సో డిప్రెషన్లోకి వెళ్తాం. నేను ఇంకా బతకలేను అని ఎందుకు వెళ్తామంటే మనం అటాచ్మెంట్లో ఉంటాం. సో డిప్రెషన్ నుంచి ఎట్లా బయటపడాలి, మనం అదే కదా మాట్లాడుకుంటున్నాం. డిప్రెషన్ నుంచి మనం ఎట్లా బయటపడాలి. సో ఫస్ట్ థింగ్ సెల్ఫ్ లవ్, తర్వాత ఎలా హ్యాపీగా ఉండాలో మనం నేర్చుకుంటున్నాము. తర్వాత ధ్యానము. మీకు ధ్యానం ఏం చేస్తుందంటే, మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఎంత ధ్యానం చేస్తే అంత బయటపడతారు దీని నుంచి. మీరు ఎంత ధ్యాని అయి ఉండని, లవ్ ఫెయిల్యూర్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని కుంగదీస్తుంది, కిందకి లాగేస్తుంది అనమాట. మీరు ఇన్ని రోజులు ఏముంటారంటే ఒక అటాచ్మెంట్ ఉంటారనమాట. నువ్వు లేకపోతే నేను లేను అని ఇట్లా ఒక అటాచ్మెంట్ ఉంటారు. తర్వాత ఒకసారి అదేమంటారు విడాకులు అంటారు, బ్రేకప్. ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత డైవర్స్ కాదులేండి, బ్రేకప్. ఇక్కడ అంతా పెళ్ళిళ్ళు ఏం లేవు కదా, లవ్ ఈజ్ అ బ్రేకప్. ఒక్కసారి బ్రేక్ అయిన తర్వాత మీరు ఇంతసేపు ఇట్లున్నారనమాట. ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత మీరు ఉండలేరు, ఇట్లా సపరేట్గా ఉండలేరు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మీ చైతన్యం ఏమవుతుందంటే మీ డిప్రెషన్లోకి తీసుకెళ్తుంటుంది. అరే నేను ఇన్నేళ్ళు అంటే ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటుంది ఎప్పుడైనా లైఫ్లో. ఇలా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటే, ఎంత హైట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటే అంత హైట్ ఆఫ్ బాధలు ఉంటాయి. మీకు అంత బాధలు ఉంటాయి. జీరో ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఈక్వల్ టు జీరో బాధలు. మీరు ఎక్స్పెక్టేషన్ అంటే ఎదుటి వ్యక్తి ఇలా ఉండాలి, ఇట్లానే మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్. వాళ్ళు ఎలా ఉన్నారో మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఆవరాగాల్లో తిరుగుతున్నాడు అనుకుందాం. నువ్వు పొద్దున్న లేచి ఈ పని చేయాలి, ఆ పని చేయాలని అనుకోండి, మీకోసం కొన్ని రోజులు చేస్తాడు, తర్వాత మళ్ళీ మామూలే. సో మీరు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, ఇది చేయాలి, ఇవి చేయాలి, ఇట్లా సక్సెస్ కావాలి అని. ఎప్పుడైతే వాళ్ళు చెయ్యరో మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ కావట్లేదు. తర్వాత ఏమవుతుందంటే మీకు బాధ స్టార్ట్, కోపం వస్తుంది వాళ్ళ మీద, డిసప్పాయింట్ అవుతారు, కోపం వస్తుంది, ఇంకా వదిలేయాలనిపిస్తుంది అనమాట. సో ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో, మీరు లవ్ ఫెయిల్యూర్స్ కారణము, లేకపోతే మ్యారేజ్ ఫెయిల్యూర్స్కి కారణం, డైవర్స్కి కారణం ఆర్ ఆల్ ఎక్స్పెక్టేషన్. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే హస్బెండ్ ఇట్లా ఉండాలి అంటారు అనమాట. మీరు ఎట్లున్నారు అని అడిగిన అనుకోండి చెప్పారు. లేడీసే ఎక్కువ నాకు అడుగుతుంటారు, ఇట్లా ప్రాబ్లమ్స్ ఇట్లున్నాయి, ఇట్లా అవుతున్నాయని. ఫస్ట్ నేను చెప్తా, బాబు ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేయండి, ప్రేమించుకోండి, వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. విడాకులు ఇప్పుడు చాలామంది చూడండి, పెళ్ళైన తర్వాత విడాకులు ఎందుకు అవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మధ్యలోకి వచ్చేస్తారు, కొట్లాడుతుంటారు అనమాట, ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు ప్రాబ్లము హస్బెండ్ అండ్ వైఫ్, కానీ వచ్చేది పేరెంట్స్ అనమాట మధ్యలోకి. సో మీకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఎవరు మందులు వేసుకోవాలా? మనమే వేసుకోవాలా, కానీ పేరెంట్స్ మధ్యలో వస్తారనమాట, నేను కూడా మందులు వేస్తా అంటారు. అర్థమవుతుందా? అట్లనే బ్రేకప్లు, అట్లనే విడాకులు అయ్యేది. 99% కారణం వాళ్ళే, సరిగ్గా పెంచరు. కొన్ని మేల్ ఈగోస్ ఉంటాయి, కొన్ని ఫీమేల్ ఈగోస్ ఉంటాయి అనమాట. మీరు పక్కన వాళ్ళని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిన అనుకోండి, మీకు ఈ బ్రేకప్లు అనేవి ఉండవు. అంటే విడాకులు కూడా, ఇది కూడా దీని కిందకి వస్తుంది. అది కూడా చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ మీ ఫేజు పెళ్ళే, అంతే కదా. సెటిల్ అయిన తర్వాత పెళ్ళి అవుతుంది కదా. పెళ్ళి కాకుండా ఎవరైనా ఉన్నారా? పెళ్ళి చేసుకోను అనేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా నేను పెళ్ళి చేసుకోను అనేవాళ్ళు? మంచిగా, నేను అప్పుడు వాళ్ళు దొంగ అని చెప్పేస్తుండే, ఎందుకంటే అట్లంతా ఫేక్, అంతా ఏదో చెప్తుంటారు అంతే. పెళ్ళి చేసుకోరంటారు, కానీ వాళ్ళే పెళ్ళి చేసుకుంటారు తొందర వాళ్ళే చేసుకుంటారు. అది ఎట్లా చేసుకుంటారో మనకు తెలియదు. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్ పెళ్ళే ఉంటుంది.
కానీ సినిమాలు చూపించినట్టు ఏమవుతుందంటే హీరోలాగా ఇట్లుండాలి, హీరోయిన్ ఇట్లుండాలి, ఇట్లా మనం సెటప్ చేసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. అమ్మాయి అంటే ఇట్లుండాలి, అబ్బాయి అంటే ఇట్లుండాలి, లేకపోతే అందంగా ఉండాలి, లేకపోతే తెల్లగా ఉండాలి, లేకపోతే హీరోలాగా ఉండాలి. ఇట్లా మనం పెట్టి పెట్టి ఏమవుతుందంటే వాళ్ళు అట్లుండరు, వాళ్ళు వాళ్ళలాగా ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే మనం డిప్రెషన్లోకి వెళ్తాం. అనవసరంగా చేసుకున్నానే పెళ్ళి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. మనం ఎందుకంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తున్నాం. వీళ్ళు ఇలా ఉండాలా, వీళ్ళు ఇట్లా చేయాలా, ఇది సక్సెస్ కావాలి, రూల్స్ పెట్టుకుంటాం అనమాట. ఎంత రూల్స్ మనం పెట్టుకుంటామో అంత మనం ట్రబుల్లోకి వెళ్తాము. సో మనిషిని ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం మనం ట్రై చేయాలి. అంటే వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎట్లా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్కి వచ్చిన అనుకుందాం, కానీ వాడు మాటలంతా మూర్ఖపు మాటలు ఉంటాయన్నమాట. వాళ్ళు ఎప్పుడో 1940s జమానాలో మాటలు ఉంటాయన్నమాట. మనం ఏమంటామంటే వీడు వేస్ట్ ఫెలో అని మాట్లాడతాం, కానీ బ్యాక్గ్రౌండ్ తెలియదు. వాడు ఎక్కడో అడవి దగ్గర నుంచి ఎక్కడనో కష్టపడి చదివి పైకి వచ్చినవాడు ఉండొచ్చు, మనకు తెలియదు. సో మనిషిని మనం అర్థం చేసుకోవడం మనం నేర్చుకోవాలి. సో మీరు అర్థం చేసుకున్నంత వరకు మీరు దేంట్లో కూడా సక్సెస్ కాలేరు, ఏ రిలేషన్షిప్లో సక్సెస్ కాలేరు. వేరే వాడిని అర్థం చేసుకునే ముందు ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనలో ఉన్న మిస్టేక్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం. ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. మీరు చాలా విడాకుల కేసులు వస్తుంటాయి అనమాట. వాళ్ళందరూ నేను కలిపినవి కూడా ఉన్నాయి. వాళ్ళకు నేను ఒక స్టోరీ చెప్తాను అనమాట, వినాయకుడిది స్టోరీ. ఎంతమంది విన్నారు? అందరు హిందువులే కదా, ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారా ఎవరన్నా? ఇప్పుడు వినాయకుడు ఎట్లా పుట్టిందంటే ఏం చెప్తారు మీరు? అమ్మవారు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ ఎవరేం అనేటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, చెప్పండి. చేస్తారు. చేసిన తర్వాత చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఎస్ వాళ్ళు మీరు చెప్తే వాళ్ళకి ఇంకా ధైర్యం రాదు, వాళ్ళతో చెప్పియాల. ధైర్యం రావాలా మీకు. ఏంది మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? తెలియదు, ఎవరికి తెలియదా వినాయకుడు ఎట్లా పుడతాడు? ఓకే, పుడతాడు అనుకుందాం. ఓకే, తర్వాత ఏమవుతుంది? తర్వాత నెక్స్ట్ కాపలా పెడతారు కదా. తర్వాత ఏమవుతుంది? ఈశ్వరుడు వస్తాడు. అవును 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 కట్ చేస్తాడు కదా. అవును. ఓకేనా? అందరు ఓకే కదా? అందరికి తెలుసు కదా ఈ స్టోరీ, ఎందుకంటే తెలియని వాళ్ళకు మేడం చెప్పేసింది ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు మీరు నిజ జీవితంలో చూడండి, ఒక పిల్లోడితో కొట్లాడితే ఎవడన్నా తల నరికేస్తాడా? ఎవడన్నా చంపేస్తాడా? అవునా? ఎవడన్నా చేస్తాడా అట్లా? వాళ్ళు అట్లా చేసేటోళ్ళని మనం ఏమంటాం? క్రిమినల్స్ అంటాం, ఇంకా సైకో అంటాం కదా. మరి భగవంతుడిని ఎందుకు పూజిస్తున్నాం మనం? అలా ఓకే, కానీ మీరు బయట చూస్తే ఒక చిన్న పిల్లోని చంపేసిండంటే వాడు ఎంత మూర్ఖుడని మాట్లాడతాం కదా, అవునా కదా? చెప్పండి. కానీ మనము భగవంతుని పూజిస్తాం, ఈశ్వరుని. మీరు చూడాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి నెగటివ్ ఉంటుంది. ఇట్లా చేసిండని చెప్పి పార్వతి వదిలేసి వెళ్ళిపోలే, విడాకులు ఇవ్వలేదు. అర్థమవుతుంది మాస్టర్స్? అంటే మిస్టేక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎవరన్నా మిస్టేక్స్ చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ఎవరినన్నా అడగండి, 10 years బ్యాక్ నా బర్త్డేకి విష్ చేయలేదని మాట్లాడతారు. వాళ్ళ మ్యారేజ్ డే ఉంటుంది అనమాట, ఆయన మర్చిపోయి ఉంటాడు అనుకుందాం, ఆ రోజు మొత్తం చెత్త చెత్త చేసేస్తారు. అంటే ఎప్పటిదో గుర్తుపెట్టుకుంటారు అనమాట. అదేంటది F2 సినిమాలో ఉంటుంది, ఒక జోక్ ఉంటుంది,
ఏం గొడవ పడినా కానీ ఎక్కడ తీసుకొస్తుంది ఆమె, గుర్తుంది ఎవరికన్నా? అదేంటది, సర్ఫ్ ప్యాకెట్ తీసుకెళ్ళాలని మాట్లాడుతుంది అనమాట. ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు అనమాట. మీరు అంతే అండి, సర్ఫ్ ప్యాకెట్ మీరు అందుకని తీసుకురారండి అని మాట్లాడుతుంది. అంటే సర్ఫ్ ఎక్సెల్ తీసుకురాలేదు అంటే మీరు నెగిటివ్, ఒక మనిషిలో నెగిటివ్ ఎక్కువ మీరు ఫోకస్ పెడుతున్నారు. ఒక 10% ఉండొచ్చు, కానీ మీరు రిపీటెడ్గా ఏదైతే నెగిటివ్ మీరు రిపీటెడ్గా ఫోకస్ పెడుతుంటారో అదే మీకు కనబడుతుంటుంది. సో మీ ధ్యాస ఎప్పుడే కానీ పాజిటివ్ మీద ఉండాలి. 100 పాజిటివ్ ఉండొచ్చు, కానీ వాడు ఒక్కరోజు మ్యారేజ్ డే మర్చిపోయింది అనుకోండి, నీకు ప్రేమనే లేదని గొడవ పెట్టుకుంటాం అనమాట. సో అందుకనే ఈ విడాకులు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే యూ ఫోకస్ మోర్ ఆన్ నెగటివ్. ఒక మనిషిలో ఫర్ ఎగ్జాంపుల్ మర్చిపోయే తత్వం ఎక్కువ ఉందనుకోండి, అది కూడా దాని గురించే మనం మాట్లాడుతుంటాం. వీడు చెడ్డోడండి, వీడు బూతులు మాట్లాడతాడండి, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు. సో ఆ నెగిటివ్ ఫోకస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు వాళ్ళు నెగిటివే కనబడుతుంది, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా. సో ఫస్ట్ యూ హ్యావ్ టు, నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ రాయండి, మంచి ఏం రాయండి అని చెప్తాను అనమాట. ఎదుటి వ్యక్తిలో మంచి క్వాలిటీస్ ఏమున్నాయో రాయండి అంట. ఒక అమ్మాయి కాల్ చేయడమే నాతోనే తిట్టడం స్టార్ట్ చేసింది అనమాట. మా హస్బెండ్ అట్లా వేస్ట్ ఫెలో గాడు, వాడు అది వాడు ఇది అని బాగా తిట్టింది, అర్ధగంట తిట్టింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంకో 15 నిమిషాలు తిట్టిందనమాట. వాళ్ళ పేరెంట్స్ తర్వాత వాళ్ళ సిబ్లింగ్స్ని తిట్టడం స్టార్ట్ చేసింది. అట్లా అర్ధగంట పోయిందనమాట. సరే నేను చెప్పిన, సరే మేడం ఓకే ఇదంతా ఓకే, అతనిలో మంచివి ఏం లేవా అన్న. అంటే ఉన్నాయి సార్, ఏవో ఉన్నాయి సార్ అన్నాడు. సరే ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి, రాయండి మంచి క్వాలిటీస్ ఏమున్నాయి రాయండి అన్న. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, కాల్ రాలేదు. 3వ రోజు నేనే కాల్ చేసిన, ఏమేమి మేడం ఇంకా రాయలేదా, ఇంకా కాలేదా అంటే, ఇంకా రాస్తున్నా సార్ అంటున్నా. ఎన్నైనా అంటే 150 అయినాయి అంట. వామ్మో మీ హస్బెండ్ దేవుడు మేడం, ఇన్ని క్వాలిటీస్ పెట్టుకొని మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు అంటే. మీ నెగటివ్, మీ ధ్యాస నెగిటివ్ వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే మీరు అవే కనబడుతున్నాయి అనమాట, పాజిటివ్ కనబడట్లేదు. సో లెర్న్ టు సీ ద పాజిటివ్ ఇన్ అదర్స్. మీ ధ్యాస ఎట్లుంటుందో మీ లైఫ్ కూడా అట్లనే కనబడుతుంది. సో ఆమె ఇప్పుడు మెల్లమెల్ల మారుతుంది. ఓకే నేను ఇంతసేపు చూస్తున్నా నెగిటివే, కానీ పాజిటివ్ ఇట్లుంది అని ఆమె స్టార్ట్ చేసింది. నౌ షీ చేంజ్డ్. ఇది మనకు కూడా అవసరమే, ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. ఒక మనిషి చెడ్డోడు మంచోడు ఉండడు మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి చెడ్డోడు ఉండడు, మంచోడు ఉండడు. మీరు ఎలా ఫీల్ అవుతుంటారో వాళ్ళు అలా కనబడుతుంటారు. మీ అత్త మిమ్మల్ని బాధ పెడుతుంది అనుకోండి, దానికి కారణం మీరే. ఎందుకంటే మీరు ఆ భావనలో ఉన్నారు. మా సినిమాలు చూసి సీరియల్ చూసి మనం ఏమనుకుంటామంటే వీళ్ళు చెడ్డోళ్ళు అని మనం భావిస్తాం అనమాట. సో ఆ భావన వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నిజంగానే వాళ్ళు మామూలుగా అన్నా కానీ మనకు తిట్టులా వినబడుతుంది. సో మనిషిలో మంచి చెడులు ఉంటాయి. మీరు ఎలా ఫీల్ అవుతుంటే, మీరు దేని మీద ధ్యాస పెడుతుంటే అవే కనబడతాయి మీకు. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళలో ఉన్న మంచి మనం వెతకాలి. ఇది అన్నిటికీ వర్తిస్తుంది అనమాట, ఏ రిలేషన్షిప్ అయినా వర్తిస్తుంది. మీ నాన్నతో చాలామంది ఎట్లుంటారంటే వాళ్ళ నాన్న అమ్మతో కూడా కొట్లాడేసి మాట్లాడకుండా సంవత్సరాల తరబడి ఉన్నారు, చాలా సంవత్సరాల తరబడి. ఏమనంటే వాళ్ళు మాట్లాడలేదు సార్ అంటారు. వాళ్ళు మీరు మాట్లాడచ్చు కదా. సో రిలేషన్షిప్లో ఏముంటుందంటే ఈగో ఎక్కువ ఉంటుంది. ఈగో, నేనే నడవాలా, నాదే నడవాలి, నేనే హీరో ఉండాలా, ఇట్లుంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్ పాడైపోతుంది. రిలేషన్షిప్లో ఎప్పుడు ఈగో ఉండొద్దు, నేను నాది అని ఎప్పుడు ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఇది పేరెంట్స్ నేర్పియాలి. కానీ ఇప్పుడున్న పేరెంట్స్ ఎట్లున్నారంటే ఏం నేర్పారు, ఉల్టా రివర్స్ అంటారు. గొడవపడ్డా నువ్వు నా ఇంటికి వచ్చేసి నేను చూసుకుంటా అంటారు. నువ్వు గొడవపడ్డా నేను విడాకుల పేపర్ పంపిస్తే సైన్ పెట్టిచ్చేద్దాం అంటే అది ఎట్లయిపోయిందంటే వాళ్ళు సైన్ పెట్టిస్తారు, వాళ్ళు విడాకులు అయిపోతే అయిపోతుంది. వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకోవాలా, ఆమెను ఎవరు చూసుకోవాలా? వాళ్ళు ఎన్ని కాలం ఉంటారు? ఇంకో 10 years ఉంటారు పేరెంట్స్, ఇంకో 10 years ఉంటారు. కానీ బతికేది ఎవరు? ఈమెనే కదా. ఈమె ఎట్లా బతకాలా? ఈ లాజికల్ థింకింగ్ ఉండదన్నమాట. ఎంతసేపు నాదే నడవాలా, నా కాళ్ళే మొక్కాలా, ఇట్లా మాట్లాడుతుంటారు. సో రిలేషన్షిప్లో ఎప్పుడైనా మాస్టర్స్ ఈగో ఉండద్దు, నేను నాది అనేది ఉండద్దు. మీరు జాబ్లో ఉండాలా, బిజినెస్లో ఉండాలి. బిజినెస్లో మనం ఎప్పుడైనా కానీ టాప్ లెవెల్కి వెళ్ళాలని ఉండాలి. కానీ రిలేషన్షిప్లో ఎంత డౌన్ ఉంటే అంత మీరు హ్యాపీగా ఉంటారు.
ఇప్పుడు పార్వతి తిట్టచ్చు, నువ్వు మూర్ఖుడువా, ఎందుకు ఆ చిన్నపిల్లని చంపేసినావు అనొచ్చు. కానీ పార్వతి ఏం చేసింది, ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట. అయ్యో నా పిల్లోడు చనిపోయాడు, నన్ను మళ్ళీ తిరిగి పునర్జన్మ తీసుకురా అని అంటాడనమాట, జన్మ తీసుకురా అంటాడనమాట. ఇప్పుడు ఎవడన్నా చచ్చిపోతే ఎవడన్నా మళ్ళీ పుట్టించగలడా? ఎవరైనా చనిపోతే పుట్టించగలరా? ఇప్పుడు పార్వతి ఎంత మూర్ఖురాలు కదా. కానీ శివుడు ఏం చేస్తాడు, వెళ్ళి ఏనుగు యొక్క తలని తీసుకొస్తాడు. అంటే అక్కడ కూడా నెగిటివ్, అంటే నేనేం చెప్తున్నా అంటే మనిషిలో నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉంటాయి. మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. మీరు ఎంత యాక్సెప్ట్ చేస్తుంటారో, ఎంత ఈగో జీరో అవుతుంటుందో అంత మీరు హ్యాపీగా బతకగలరు. మీరు చూడండి, కృష్ణుడిని సత్యభామ రకరకాలుగా తిడుతుంటుంది, తల మీద దంతది అనమాట. మీకు తెలుసా, మీకు స్టోరీ తెలుసా? అయినా కానీ ఆయన ఏం పట్టించుకోడు. కృష్ణుడి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు మనం, అంటే ఈగో లేకుండా ఎట్లా ఉండాలి. ఆయన ఎవరు తిట్టినా కానీ ఆయన ఒక చిన్న స్మైల్ ఇస్తాడనమాట. ఆయనకే తెలుసు ఆ లోపల ఆయనకి ఏం సినిమా నడుస్తుందని ఆయనకే తెలుసు. బయట మాత్రం మనం ఏదో మాట్లాడుతుంటారు అనమాట. సో మీరు ఆనందంగా ఉండడం నేర్చుకుంటున్నారు అనుకోండి, మిమ్మల్ని ఎవ్వడు బాధ పెట్టలేడు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు మిమ్మల్ని హర్ట్ చేయలేడు. మీరు లవ్ ఫెయిల్యూర్ అయినా కానీ, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కానీ మీరు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. ఇంకెవరు వస్తారనమాట. మీకు లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుందంటే, మీరు ఒక థాట్ పెట్టుకుంటారనమాట, నాకు ఇట్లాంటి అమ్మాయో లేకపోతే ఇట్లాంటి అబ్బాయో కావాలని పెట్టుకుంటారనమాట. సో వాడు మీ లైఫ్కి వస్తాడు, ఒక పర్పస్ అయిపోతుంది, పర్పస్ కాగానే వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత మీకు బాధ స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఎందుకంటే అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతారు ఆ టైంకే. సో ఆ పర్పస్ ఉండొచ్చు, మీకు నేర్పించడం ఉండొచ్చు, మీకు మీ లైఫ్లోకి వచ్చి ఒక నేర్పించడం ఉండొచ్చు, లేకపోతే మీరు బాధ ఎలా పడాలో నేర్పించచ్చు, ఏదైనా ఉండొచ్చు పర్పస్. సో ఒక్కసారి మీరు అది బ్రేకప్ కాగానే, ఆ పర్పస్ అయిపోయిన తర్వాతనే బ్రేకప్ అవుతుంది. ఆ పర్పస్ అయిపోయిన తర్వాత మీరు ఎంత కష్టపడినా అది కనెక్షన్ ఉండదు. నేను ఇది చెప్పేది మీరు బాగా అనలైజ్ చేయండి. అంటే ఏది కూడా నమ్మద్దు. స్పిరిచువాలిటీలో ఏది కూడా నమ్మద్దు. మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోవాలి. నేను చెప్పింది ఇది కూడా మీరు చూడండి, మీకు తెలుస్తుంటుంది. మీ రిలేషన్షిప్లో ఎప్పుడైనా వచ్చిపోయే వాళ్ళని, మీ ఫ్రెండ్స్, ఇప్పుడు లవరే ఉండొచ్చు, ఫ్రెండ్ కూడా ఉండండి. ఫ్రెండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ ఒక పర్పస్ ఉంటుంది వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి. ఆ పర్పస్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు. సో మన కోరిక ఎలా ఉంటుందో అలాంటి మనుషులే మనకు దొరుకుతారు. మన వ్యక్తిత్వం ఎట్లుంటుందో అలాంటి మనుషులే దొరుకుతారు అనమాట. ఒక మేడం నాకు కాల్ చేసి అంటుందన్నమాట, మా హస్బెండ్ ఎవరితోనో తిరుగుతున్నారండి అని అంటుందన్నమాట. నేను అన్న, మీ దగ్గర ప్రూఫ్ ఉందా అన్న. అంటే లేదు సార్ అన్నది. ప్రూఫ్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నట్టే నాకు డౌట్ ఉంది అంటుందన్నమాట. మీ డౌట్కి కారణం ఎవరో కాదు మేడం, మీరే అది అన్న. ఎట్లా సార్, నేను ఎట్లా అవుతాను సార్, నాకు అట్లా లేదు అంటే, ఇప్పుడు ఆమె అనుకోండి, అంటే ఏ ప్రూఫ్ లేకుండా, ఏం లేకుండా ఒకరిద్దరు మాట్లాడంగానే వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఉందని మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు మాట్లాడితే మీరు ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు కాబట్టి మీకు అట్లా వస్తుందన్నమాట. నేను మలయాళంలో మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు తెలుస్తుందా? ఎవరికైనా మలయాళం తెలుస్తుందా? ఆ సబ్జెక్ట్ తెలియదు. అదే నేను తెలుగులో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అంటే ఏ లాంగ్వేజ్ మీకు తెలుసో అదే మీకు అర్థమవుతుంది మాస్టర్స్. సో అట్లా మీరు ఎదుటి వ్యక్తిలో మీరు డౌట్ పడుతున్నారంటే మీకు ఆ క్యారెక్టర్ ఉందని అర్థం. ఇది మీరు అనలైజ్ చేసుకోండి. నేను చెప్పింది మీరు ఆలోచించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. మీకు తెలుసా, ఇది కొద్దిగా ఇంకా డీప్గా వెళ్తున్నాను నేను. మీరు ఎంత క్యాచ్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఐఎమ్ గోయింగ్ ఇన్ డీప్ అనమాట. అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంతమంది నాకు కాల్ చేసి చెప్తుంటారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇట్లుంది, ఈ బాధలు ఉన్నాయి. సో అన్నిటికీ కారణం మనమే ఉంటాం. అది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం మార్చుకుంటాము. నేను చెప్పిన అనమాట, మేడం మీ హస్బెండ్ బాగానే ఉన్నాడు, మీకే డౌట్ ఉంది, ఫస్ట్ తీసేయండి, మైండ్లోకి వెళ్ళి తీసేయండి. మీ దగ్గర ప్రూఫ్ లేనప్పుడు మీరు ఎట్లా చెప్తారు ఆయనకు అఫైర్ ఉందని అని రెగ్యులర్గా ఇప్పుడు ఆమె పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, సో ప్రశాంతంగా బతుకుతున్నారు అనమాట. అంటే ఒక డౌట్, ఆ డౌట్ కారణం మనమే. మీరు ఒకరి మీద డౌట్ పడుతున్నారంటే మీకు ఆ క్యారెక్టర్ ఉన్నందుకే డౌట్ పడుతుంటారు. సో ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మనని మనం అనలైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంటామో, అసలు పర్పస్ ఎందుకు వచ్చింది మన లైఫ్కి, ఎందుకు వెళ్ళిపోయాడు, ఇట్లా మనం స్టార్ట్ చేసినాం అనుకోండి, దే విల్ టీచ్ యూ సంథింగ్. ఏదో నేర్పించడానికి వచ్చారనమాట. అది నేర్పించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు.
దాని అర్థము మీకు మళ్ళీ ఇంకోటి దొరకరని కాదు, దీనికంటే బెటర్ దొరుకుతారు మీకు. ఒకరు వెళ్ళిపోయినారంటే మీ లైఫ్లోకి వెళ్ళి దానికన్నా బెటర్ మీరు వస్తారు. మీరు ఒక బండి కొన్నారనుకుందాం, ఒక బైక్ కొన్నాం అనుకున్నాం, ఓకేనా? ఒక 15 years తర్వాతనో ఒక 5 years తర్వాతనో చేంజ్ చేస్తారనుకోండి, దానికంటే బెటర్గా ఉంటారా కొన్నారా కదా? దాంట్లో ఉండే మిస్టేక్స్ మీకు తెలుస్తుంది, ఆ బండిలో ఉండే మిస్టేక్స్ మీకు తెలుస్తుంది. తర్వాత ఏం చేస్తారు, మీరు బెటర్ బండి కొంటారు మీరు. అట్లనే మీరు ఎలా అయితే కోరుకుంటారో అలాంటి భాగస్వామి మీకు దొరుకుతారనమాట. తర్వాత ఇది మిస్టేక్స్ అని మీకు తెలుస్తుంది, ఓకే ఇలాంటి వాళ్ళు వద్దు, ఇలాంటి వాళ్ళు మనకు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. తర్వాత ఆ బ్రేకప్ అయిన తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకా బెటర్గా మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, బెటర్గా మీరు ధ్యాస పెట్టడం స్టార్ట్ చేస్తారు, ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట బెటర్గా. సో ఎప్పుడైనా కానీ బ్రేకప్ అయింది కదా అని బాధపడద్దు, మనం ఇంకా బెటర్ దొరుకుతారు మీకు, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం కారణం, వాళ్ళు మీకు ప్రాబ్లం ఇస్తున్నారు అంటే దానికి కారణం మీరే. మీ సరికాని ఆలోచన, సరికాని కోరిక అనమాట, సరైన కోరిక కాదు అది. ఎవరో వచ్చి నాకు హెల్ప్ చేయాలి, నాకు వస్తే బాగుంటుంది ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోండి, వాడు హెల్ప్ చేస్తాడు, హెల్ప్ చేసినంత వరకు మీతో ఉంటాడు అనమాట, తర్వాత విడిపోతాడు. ఎందుకంటే పర్పస్ అయిపోయింది, మీరు ఒక కోరిక పెట్టినారు, ఆ కోరిక అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతారు. సో అరే ఇలాంటి కోరిక పెట్టదని మీరు తెలుసుకుంటారనమాట, ఇట్లా పెట్టద్దు, ఇలాంటి థాట్ పెట్టద్దు అని. ఇదంతా థాట్ పవర్లో వస్తుంది. సార్ అని అడిగిననమాట శ్రీకాంత్ సార్ థాట్ పవర్ గురించి చెప్పండి అని. ఇలాంటి థాట్ పవర్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మీరు ఒకటి ఇట్లాంటి భాగస్వామి కావాలనుకుంటారు, మరి మీ లైఫ్కి వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఆ పర్పస్ అయిపోతుంది. పర్పస్ అయిపోగానే మీరు ఎంత కష్టపడండి, వాళ్ళతో మీరు కనెక్టే గారు, ఇంకా అవమానాలు ఇంకా బాధలు అవుతాయి తప్ప అసలు కనెక్ట్ గారు మళ్ళీ నెక్స్ట్. సో వాట్ ఈస్ ద థాట్ యూ నీడ్ టు పుట్, మీరు ఎలాంటి ఆలోచన పెడితే మీకు మంచి దొరుకుతారు అంటే మీరు పెట్టాల్సింది ఏంటి అంటే, నాకు ఎవరు దొరికినా దొరకకపోయినా నేను ఆనందంగా ఉంటాను అని మీరు పెట్టాలి. లేకపోతే ఏమైందంటే మీరు పవర్ అంతా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఉంటే నేను బతుకుతా, వాళ్ళు ఉంటే నేను హ్యాపీగా ఉంటా. అప్పుడు ఏమవుతుందంటే మీ థాట్ అంతా వాళ్ళ దగ్గర షిఫ్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు వెళ్ళిపోగానే మీరు బాధలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మీ థాట్ ఎట్లా పెట్టినారు, వాళ్ళు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను పెట్టినారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఏదైనా ఉండొచ్చు, రీజన్ ఏదైనా ఉండొచ్చు, కానీ మీ పెట్టిన థాట్ ఏమవుతుంది అంటే మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు వెళ్ళిపోగానే మీకు బాధలు స్టార్ట్ అవుతుంది. సో కారణం ఎవరంటే మీరే, మీ సరికాని ఆలోచనే. సో మీరు ఎంత ధ్యానం, మీరు డిప్రెషన్లోకి వచ్చినారనుకోండి, మీరు ఇక్కడ ఎంతమంది డిప్రెషన్లో నాకు తెలియదు, మీరు ఎంత డిప్రెషన్లో ఉంటే అంత ఎక్కువ ధ్యానం చేయాలి, అంత డిటాచ్మెంట్ నేర్చుకోవాలి. ఒకరు అంటారు అనమాట, సార్ నేను వాళ్ళని దక్కించుకోవాలంటే ఏం చేయాలి అంటారు. అది సరికాని క్వశ్చన్. అది ఎవరికి కారు బానిస గారు. పొసెసివ్నెస్ ఉందన్నమాట. లవ్ ఈజ్ నాట్ పొసెసివ్నెస్, అంటే వాళ్ళు నాకే ఉండాలి అనేది పొసెసివ్నెస్ అనమాట. వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటుంది, ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు వాళ్ళు. కానీ మీరు ఆనందంగా ఉండడం నేర్చుకున్నారనుకోండి, మిమ్మల్ని ఎవ్వడు వదిలేసి వెళ్ళిపోడు. ఇది రాసి పెట్టుకోండి. మీరు హ్యాపీగా ఉండడం నేర్చుకుంటే నోబడీ విల్ లివ్. ఎందుకంటే ఒక చాక్లెట్ ఉందనుకోండి, ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారా? తినాలనిపిస్తుంది. అట్లా ఎవరైనా ఆనందంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరు వదలరు. ఎందుకంటే చెప్పండి. ఎస్ ఇంకా ఫుడ్ అంటే ఇంకా సార్ చెప్తాడు మనకు ఫుడ్ గురించి. మన భావనలు నేనైతే భావనల గురించి చెప్తాను, అంత థాట్ ఎట్లా మార్చుకోవాలి అనేది చెప్తాను అనమాట. సో మనము ప్రేమగా ఉండడం నేర్చుకున్నాం. మనము ఏం చేస్తామంటే ప్రేమించాలి, నన్ను ఎవరో ప్రేమించాలని మనం మాట్లాడుతుంటాం అనమాట. కానీ మనమే ప్రేమతత్వమై ఉండాలి. అదే అందరినీ
అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనని మనం అంగీకరించినప్పుడు వేరే వాళ్ళు కూడా మనకు సరిగ్గా కనబడరు. ఎస్. సో వేరే వాళ్ళు మిస్టేక్స్ కనబడతాయి మనకు, ఎందుకంటే మనని మనం అంగీకరించట్లేదు, మనలో ఉన్న మిస్టేక్స్ని మనం అంగీకరించట్లేదు అనమాట. సో మనమే ప్రేమతత్వం అవ్వడం నేర్చుకోవాలి. మీకు ధ్యానంలో నేర్పిస్తుంది. ఎవడన్నా వదిలేసి వెళ్ళిపోతాడా? ఎవడన్నా మంచి ప్రేమగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎవరన్నా వదిలేసి వెళ్ళిపోతారా? చెప్పండి. ఇంత డల్ ఉన్నారు మీరంతా. మీకోసమే ఈ సబ్జెక్ట్, నా జీవితంలో ఎప్పుడు చెప్పాలి ఈ సబ్జెక్ట్ నేను. ఉంటుంది. ఎవ్వరు వదిలేసి వెళ్ళిపోరు. మీకు ఆరా ఉంటుంది. మీరు ధ్యానం చేసినప్పుడు మీకు ఆరా ఫామ్ అవుతుంది. మీరు హ్యాపీనెస్, ఆ ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ అది ఉంటుంది అనమాట. అది ఎవరు తీసుకోలేరు మీ దగ్గర నుంచి. ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చిన అనుకోండి, వదిలేసి వెళ్ళిపోవాలని ఎవరికి రాదు. సో అది పెంచుకోండి మీరు. ఎవరో కావాలా, దీపిక పడుకునే కావాలా, లేకపోతే ఇంకేదో కావాలా, ఇవన్నీ వదిలేసి మైండ్లోకి వెళ్ళి ఏం చేయాలంటే నేను ప్రేమతత్వంతో ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అని మీరు స్టార్ట్ చేసిన అనుకోండి, ఖచ్చితంగా మీకు సెట్ అయ్యే వాళ్ళు దొరుకుతారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినా మీకు డిఫరెన్స్ ఉండదు. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎవరు వదలరు, అలాంటి వాళ్ళని ఎవరు వదులుకోరు. సెకండ్ థింగ్, వదిలేసినా మీకు డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే మీరు ఎప్పుడు ఆనంద స్వరూపులై ఉంటారు. అర్థమవుతుంది మాస్టర్స్? సో మీరు హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. మిమ్మల్ని ఎవ్వరు వదిలేసి వెళ్ళిపోరు. మీరు ఎప్పుడు బాధల్లో, ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుకుంటా, ఎప్పుడు అనుమానం పెట్టుకుంటా, వాడుతున్న ఎవరితో మాట్లాడుతున్నా, ఎవడు వాడు ఏందని ఇట్లా దాన్ని సతాయించడం స్టార్ట్ చేసిన అనుకోండి, మీ క్యారెక్టర్ రిటర్న్ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఈడేంద్ర ఎక్కువ అనుమాన పక్షి ఉన్నాడు, చంపేస్తున్నాడు అన్నని మాట్లాడతారనమాట. సో ఫ్రీడమ్ ఇస్తుండాల. ఇస్తుంటే మీరు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మీ ప్రేమ ఎట్లుంటుందంటే అట్రాక్ట్ అవుతారనమాట జనాలు. మీరు ఫ్రీడమ్ ఇవ్వలేదనుకోండి, వీడిని ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలా అని చూస్తారు. అదేం చేస్తున్నావు, ఇదేం చేస్తున్నావు అని సతాయించడం స్టార్ట్ చేస్తే. కానీ ఇవన్నీ కూడా మీకు న్యాచురల్గా జరుగుతాయి. ధ్యానంలోకి వచ్చిన అనుకోండి, న్యాచురల్గా మీరు ప్రేమతత్వం అనేది వచ్చేస్తుంటుంది. కామన్ సెన్స్ అనేది పెరుగుతుంది మీకు ధ్యానం చేస్తున్న కొద్దిగా. అంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేది మీరు ఇంకా బాగా చేసుకోగలరు. సో మాస్టర్స్, రిలేషన్షిప్లో జీరో ఎక్స్పెక్టేషన్ ఉండాలి. అంటే హస్బెండ్ అంటే ఇట్లనే చేయాలి, వైఫ్ అంటే ఇట్లనే చేయాలి, ఈ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. దాని అర్థం ఏం పని చేయకుండా ఉండడం కాదు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారు, మనం చేసేది మనం చేస్తుండాలి. రెండవది, వాళ్ళు ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ ఏదైనా మాట్లాడిన అనుకుందాం, నువ్వు ఇంత పెద్ద మాట్లాడినా అని డైవర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏంది చిన్న చిన్న కొట్లాటలకే అంత అలాంటి సమాజం ఉందన్నమాట. సో ఈగోకి పోతున్నారు, నన్నే అంటాడా, నాకే అంటాడా, ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా తీసేసేయాలి. రిలేషన్షిప్లో జీరో ఈగో ఉండాలి. రిలేషన్షిప్లో మనుషులు, మీరు తెలుసుకున్న సత్యం ఏంటి అంటే అందరిలో నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉంటాయి. మీరు దేని మీద ధ్యాస పెడతారో అదే ఎక్కువ కనబడుతుంది. ఆది దంపతులు అంట, వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఎంత నెగిటివ్ అయినా ఎట్లా కలిసి ఉన్నారు వాళ్ళు అనేది మనం నేర్చుకోవచ్చు. రాముడు ఉన్నాడు, సీత ఉంది, సీతని వదిలేస్తాడు అడవిలోకి కదా, సెకండ్ టైం కూడా వదిలేస్తాడు. అప్పుడు ఎవరో వచ్చి తిడుతుంటారు అనమాట రాముడిని. రాముడు ఎంత మూర్ఖుడు, ఇలాంటి భార్యని, దేవత లాంటి భార్యని వదిలేసి వెళ్ళిపోయినా అని రాముని తిడుతుంటారు అనమాట. అయితే సీత ఏమంటారు తెలుసా? ఎవరు రామాయణం చూడరు, మహాభారతం చూడరు, భగవద్గీత చదవరు, మీరు ఎట్లా మాస్టర్స్ అవుతారు చెప్పండి? చూడాలా, చూసి నేర్చుకోవాలి. ధ్యానం బాగా చేస్తారా? చాలు, అదొక్కటి ఉన్నా చాలు. మాస్టర్స్ ఎవరో ఒకరు మీకు కావాల్సిన నాలెడ్జ్ ఎవడో ఒకరు వచ్చి చెప్పేస్తారు. అదే, కానీ సినిమా చూడడం లేకపోతే ఎట్లా చెప్పండి? సినిమాలు చూడాలి. అవును, మరి విన్నారా మహాభారతం? వినాలి. చెప్పండి. భగవద్గీత ఇన్స్పిరేషన్
అవును. అవును. మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటే మనల్ని అందరు ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. మనల్ని మనం ఎదవా, నేను వేస్ట్ గాని, నేను నల్లగున్నా, నేను కర్రోడిని, లేకపోతే నేను గుడ్డోడిని, పొట్టోడిని, ఇట్లా మనల్ని మనమే కించపరుచుకున్నాం అనుకోండి, మిమ్మల్ని ఎవరు దేకరనమాట. తెలంగాణ అంటారు కదా, దేకడంటారు అట్లా. అవును. అది క్యారీ క్యారీ చేస్తే మనకు వస్తుందన్నమాట. నేను చిన్నప్పుడు మా అమ్మని నేను ఏడిపించాను అనమాట. అమ్మ, నువ్వు ఎందుకే తెల్లగా పుట్టలేదు, నేను చూడు ఎంత నల్లగా ఉన్నాను, నేను అట్లా జోక్గా చెప్పుకునేవాడిని అనమాట. నాకు తెలివి ఉంది అయినా కానీ అట్లా, నువ్వు తెల్లగా ఉంటే నేను కూడా తెల్లగా పుట్టేటోను కదా, ఇట్లా అనమాట. అంటే ఇంకా అప్పటికి నేను నేర్చుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఈ తెల్లగా నల్లగా ఇదంతా కూడా ఏంటంటే మైండ్కి సంబంధించింది మాస్టర్స్. ఈ పొట్టిగా ఉన్నాను అంటే మిమ్మల్ని మీరు జోక్గా కూడా అవమానించుకోవద్దు, నవ్వులాటకు కూడా మిమ్మల్ని మీరు అవమానించుకోవద్దు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, దూరం పెట్టేసేయండి. అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. కాలేజీలో ఎక్కువ మీకు జరిగేది ఇదే, మిమ్మల్ని అదే కిండల్ చేస్తారంటారు అనమాట. అంటే మిమ్మల్ని మీరు అదే ఏమంటారు, రాయలసీమలో అంటారు ఇట్లా కిండల్ చేస్తారంటే, అది ఏంద్రా ఈ కిండల్ ఏంద్రా అనుకున్నా ఫస్ట్ టైం విన్నప్పుడు. మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేస్తుంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ అవుతుంది వాళ్ళ వల్ల. అలాంటి నెగటివ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దూరం ఉండండి. అట్లా జోకులు చేసేటోళ్ళు. బాధల్ని కూడా ఎంజాయ్మెంట్. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వాడు ఏం చెప్తున్నాడు, కరోనా టైంలో నేను అట్లయినా ఇట్లా ఫీల్ అయినా, ఎంత బాధపడ్డా అంత నవ్వుకుంటూ చెప్తున్నాడు అనమాట. గ్లోరిఫై చేస్తున్నాడు ఆ బాధని. ఒరే నాయన, వీడితో మాట్లాడద్దని అనిపించింది. ఆ బాధను కూడా గ్లోరిఫై చేస్తున్నాడు అనమాట. అంటే అది అట్లాంటి విని విని నవ్వడానికి బాగానే ఉంటుంది, జోకులు వేస్తున్నాడు అనమాట. కానీ విని విని ఏమవుతాడంటే యూ స్టార్ట్ యాక్సెప్టింగ్. మన లైఫ్లో కూడా, నా లైఫ్లో కూడా ఇట్లా వస్తే బాగుంటుందా అని ఒక చిన్న థాట్ చాలు మీ లైఫ్లోకి రావడానికి. సో ఇట్లా నెగిటివ్ చెప్పేటోళ్ళందరినీ మనం దూరంగా ఉండాలి. మిమ్మల్ని అవమానించేటోళ్ళని దూరంగా ఉండాలి. మీ క్యారెక్టర్ అసాసినేట్ చేసేటోళ్ళని దూరంగా ఉండాలి. నువ్వు వేస్ట్ దాని, నువ్వు వేస్ట్, ఇట్లా మాట్లాడేటోళ్ళు ఉంటారనమాట. ఎంత దూరం ఉంటే అంత మంచిది. పాజిటివ్ ఫ్రెండ్స్ని మీరు చేసుకోవాలి. ఇప్పుడు మనం టాపిక్ డైవర్ట్ అయినాము, ఇది చెప్పి క్లోజ్ చేద్దాం. 9:20 అయిపోతుంది, మనకు టైం అయిపోతుంది. సీత ఏం చెప్పిందో మీరు చెప్పలేదు మీరు కదా. ఒక అమ్మాయి, సరే ఒక అబ్బాయి అనుకుందాము, ఒక హస్బెండ్ అమ్మాయిని ఎలగొట్టేసింది అనుకుందాం ఇంటి నుంచి. ఒక జనరల్గా ఒక అమ్మాయి ఏమంటుంది చెప్పండి, ఏమంటుంది? ఇంటి నుంచి ఎలగొట్టేసి ఏమంటుంది? వీడో వేస్ట్ ముడా కొడుకని తిట్టుకుంటారు. మీరు చెప్పట్లేదు అంతే, ఎంత దారుణంగా తిడుతుంటారు. కానీ సీత ఏం చేస్తుంది తెలుసా, ఆ తిట్టేటోళ్ళని కూడా ఆపేస్తుంది అనమాట. అంటే దేవతల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు ఇవి. రాముని తిట్టద్దు నువ్వు, ఆయన ఎందుకు చేసినాడని ఆమె వివరిస్తుంది అనమాట. ఎందుకంటే ఆమె కూడా రాణియే, రాముడికి ఒక్కటికే రెస్పాన్సిబిలిటీ లేదు, రాణికి కూడా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. అంటే సపోర్ట్ చేస్తుంది, అంత బాధలు ఉన్నా కానీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అట్లా మనం ఎదగడం నేర్చుకోవాలి. అట్లా నెగటివ్లో కూడా పాజిటివ్ మనం వెతకాలి. పాజిటివ్లో ఎవడన్నా పాజిటివ్ వెతుకుతాడు, అర్థమవుతుంది మాస్టర్స్. నెగటివ్లో కూడా పాజిటివ్ ఎవడైతే వెతుకుతాడో వాళ్ళ రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనము బాధలో ఉన్నప్పుడు ఎవడైనా బాధపడతాడు, మనం ఆనందంగా ఉన్నప్పుడు, మనం సక్సెస్ అయినప్పుడు ఎవడైనా అబ్బా వీడు గ్రేట్ అని మాట్లాడతాడు అనమాట. మనం కూడా మనం చూడండి, మనం ఏదైనా సక్సెస్ సాధించడం అనుకోండి, మనం గ్రేట్ అని ఫీల్ అవుతాం కదా. అదే బాధపడుతున్నాం అనుకోండి, మనంత వేస్ట్గా ఈ భూమి మీద ఎవరు లేడని మనం ఫీల్ అవుతాం, ఫెయిల్యూర్ అయినప్పుడు కదా. శ్రీకాంత్ కదా, చెప్పు. మనం ఫెయిల్ అవుతుంటే మనం ఏమనుకుంటాం, మనంత వరస్ట్గా ఎవడని ఉన్నాడా, మనంత మూర్ఖుడు ఎవడని ఉన్నాడా అని మనం ఫీల్ అవుతాం. కానీ ఆ క్షణంలో కూడా మనని మనము, నేను గ్రేట్ అని ఎవడైతే ఫీల్ అవుతాడో, నేను సాధిస్తానని ఎవడైతే ఫీల్ అవుతాడో వాడు టాప్ లెవెల్కి వెళ్తాడు. నెగటివ్ సిచ్యువేషన్లో కూడా పాజిటివ్ ఎవడైతే మాట్లాడతాడో వాడు హయ్యెస్ట్ అనేది సాధిస్తాడనమాట. సో మనం బతకడం అనేది నేర్చుకోవాలి. నెగటివ్ సిచ్యువేషన్లో కూడా పాజిటివ్ మనం వెతకాలి, తీసుకోవాలి. ఇన్స్పిరేషన్ కావాలి, ఇన్స్పైర్ కావాలి. ఎవ్వడు మనని ఇన్స్పైర్ చేయడు. మీరు ఎన్ని సినిమాలు చూడండి, ఎన్ని వీడియోలు చూడండి, మీరు ఎక్కడుంటారు అక్కడనే ఉంటారు. ఇన్స్పిరేషన్ మన లోపల నుంచి రావాలా.
మనం సాధించాలన్న కోరిక నుంచి వస్తుంది ఇన్స్పిరేషన్, గుర్తుపెట్టుకోండి. నేను ఎట్లన్నా సాధిస్తా అంటారు చూడండి, అప్పుడు యూనివర్స్ ఎక్కడి నుంచి అన్నా మీకు పట్టుకొని తెస్తుంది. థాటే కానీ, ఐడియాసే కానీ, సొల్యూషనే కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనకు వచ్చే ఐడియాలు మనం పట్టించుకోం, మనం చెయ్యమన్నమాట. ఇది ఎందుకు చేస్తామని అంటాం మనం. ఓకే, మనం టాపిక్ డైవర్ట్ అవుతాం, సక్సెస్కి డైవర్ట్ అవుతున్నాం. మళ్ళీ మన రిలేషన్షిప్కి వద్దాం. అవును అవును అట్లా కాకుండా అది నెక్స్ట్ లెవెల్, ఫైనల్ లెవెల్ ఏంటి అంటే నేను ఎట్టన్నా హ్యాపీగా ఉండాలని పెట్టుకోండి. అప్పుడు ఎవరో ఒకరు వస్తారు మనకు. అందవిహీనత ఇదంతా మైండ్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకరు చూసి వీళ్ళు బాగాలేదు అని మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, యు ఆర్ స్టిల్ ఇన్ మైండ్. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మీరు ఇంకా మైండ్ లెవెల్లో ఉన్నారు, మీరు ఇంకా ఎదగలేదు. పార్దు నువ్వు ఎదగాలి అంటారు కదా, అట్లా మన కోరికలు ఇంకా ఎదగలేదన్నమాట. మన కోరికలు బండి, కారు ఇట్లనే ఉంది. మన కోరికలు ఎట్లుండాలంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఉండాలన్నమాట. అంటే నేను ఇప్పుడు చెప్తుంది అదే, మనం ఆనందంగా ఉండాలని ఎప్పుడైతే పెట్టుకున్నామో ఎవరో ఒకరు వస్తారు. కానీ అందంగా ఉండాలి అన్న అనుకోండి, ఆ అందం కూడా ఒక 30 ఏళ్ళ దాకా ఏమవుతుంది, ముసలాం అవుతారు కదా. అప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? సో మన కోరిక ఎట్లుంటుందో అట్లా మనకు వస్తారు, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. సో ప్యూర్గా ఉందనుకోండి, ప్యూర్గా వస్తారు, ప్యూర్ సోల్ వస్తారు. సో సోల్ లెవెల్ ఆలోచించాలా మనం ఎప్పుడైనా. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పిన, ఒక వంట చేసిన అనుకోండి, ఇది బాగుంది బాగాలేదు అని మాట్లాడుతున్నట్టే యు ఆర్ స్టిల్ ఇన్ మైండ్ లెవెల్. ఆ డిఫరెన్షియేషన్ ఇంకా చూస్తున్నారు. మనం సోల్ లెవెల్కి ఎదిగినామనుకోండి, ఇవన్నీ మీకు నథింగ్ అనిపిస్తుంది. కానీ మనము ఆ మైండ్ లెవెల్లోనే ఉండిపోతాం అనమాట ఇంకా. సో ధ్యానం ఏం చేస్తుందంటే మీరు ఇంకా ఉన్నతంగా తీసుకెళ్తుంది అనమాట. ఉన్నత స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకెళ్తుంది అనమాట. అంటే మీరు మైండ్ లెవెల్ ఉన్నారు, ఇంతసేపు బాగున్నారు, బాగాలేరు, మంచోడు, చెడ్డోడు ఉన్నారనమాట. ఎప్పుడైతే మీరు ఎక్కువ ధ్యానం చేస్తుంటారో ఇది దాటుతారు. ఈ లెవెల్ ఎప్పుడైతే దాటిననుకోండి, మీకు అంత కామెడీ అనిపిస్తుంది, ఇవంతా జోక్ అనిపిస్తుంది అనమాట, ఇవంతా ఫన్ అనిపిస్తుంది. మీరు చిన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. మీరు చూడండి, స్కూల్ ఫ్రెండ్స్ మీకు ఉన్నారా, టచ్లో ఉన్నారా స్కూల్ ఫ్రెండ్స్? ఉన్నారు కదా. మీరు వాళ్ళతో కొట్లాడి ఉంటారు, చిన్నప్పుడు తిట్టుకొని ఉంటారు, జుట్టులు పీక్కొని ఉంటారు. క్లోజ్ చేద్దామా? ఓకే. అయితే మీరు ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నారు అనుకోండి, అది జోక్ అనిపిస్తుంది, అవునా కదా? అరే ఎంత ఎదవలంరా ఇట్లా కొట్లాడుకున్నామని. అట్లా మీ కోరికలు పెరుగుతున్నా అంటే హయ్యెస్ట్ లెవెల్ కోరుకోవాలన్నమాట. ఎప్పుడైతే మీరు మనసు దాటిననుకోండి, ఈ బాధలు, ఈ కష్టాలు కూడా మీకు జోక్ అనిపిస్తాయి. ఒకడు అవమానిస్తున్నాడు అనుకోండి, జోక్ అనిపిస్తుంది. ఆడు బొందా, ఆడికి నిజంగా ఇప్పుడు నువ్వు పంది అని తిట్టిన అనుకోండి మిమ్మల్ని, మీరు నిజంగా పంది అయిపోతారా? కారు. కానీ మీరు ఈగోయిస్టిక్ ఉన్నారనుకోండి, నన్నే పంది అంటావు, నువ్వు కుక్క అంటారు అనమాట. అంటే ఎందుకంటే మనసు లెవెల్ ఉన్నారు. అది సత్యం తెలుసు అనుకోండి, ఆ పంది ఓకే నేను పందేలేను, నువ్వు చాలా తెలివైనోడే అని అనుకోండి, అయిపోయా, ఆడికే క్లోజ్. కానీ మనం ఏం చేస్తామంటే యుద్ధానికి వెళ్తాం అనమాట, కత్తులు తీస్తాం. నాన్న కత్తి తీయండిరా అని అంటాం అనమాట. వెళ్ళి యుద్ధాలు చేయాల్సిందే వాడితోని. నువ్వెంత అంటే నువ్వెంత అని మనం మాట్లాడుతుంటాం. సో రిలేషన్షిప్లో ఎప్పుడైనా కానీ ఈగో ఎంత ఉంటే అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. మీరే కాకుండా మీ పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారనమాట, మీ పార్ట్నర్స్ కూడా. సో ఈ మనసును దాటడం మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకు ఇవంతా జోక్ అనిపిస్తాయి. ఈ ప్రాబ్లమ్స్, ఈ రిలేషన్షిప్లు ఇవన్నీ కూడా జోక్ అనిపిస్తుంది. ఈ లవ్ ఫెయిల్యూర్ కూడా జోక్ అనిపిస్తుంది మీకు. సో ఇది దాటాలి. మనసును దాటిననుకోండి, మీరు ఎప్పుడన్నా ఒక మాస్టర్ని లవ్ ఫెయిల్యూర్ అయ్యి బాధపడడం ఎవరైనా చూసిండ్రా? ఒక ఎన్లైటెడ్ మాస్టర్ని. వాళ్ళు ఏం మాట్లాడతారు సార్, వాళ్ళ ఫస్ట్ థింగ్ ఏంటంటే దే లవ్ దెమ్ సెల్ఫ్. వాళ్ళు ప్రేమించుకుంటారు. ఎంత హయ్యెస్ట్ ప్రేమించుకుంటారో అంత ప్రేమించుకుంటారు. మనల్ని మనం ప్రేమించుకుంటేనే పక్కన వాళ్ళకి ప్రేమను ఇవ్వగలము. నేను మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే ఇది మీ లోపలికి వెళ్ళాలి. ఈ సబ్జెక్టు, ఈ మాటలు మీ లోపలికి వెళ్ళాలి. మనల్ని మనం ప్రేమించినంత కాలం ఎవరిని మనం ప్రేమించలేము, ఎవరి నెగటివ్ని మనం యాక్సెప్ట్ చేయలేము. ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి.
ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, అయిపోయింది, క్లాస్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే మనం చెప్పుకుందాం. क्या करना है హిందీ? నా ఎక్స్పీరియన్సా? సెల్ఫ్ లవ్ గురించి చెప్పాలా? ఓకే, సెల్ఫ్ లవ్ ఎట్లా ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చెప్తా, ఓకేనా? దట్స్ వాట్ నా. మీరు అద్దంలో చూసుకోండి, అద్దంలో చూసుకొని ఐ లవ్ యూ అని చెప్పుకోండి రోజు. అయ్యా నవ్వు, యు ఆర్ లవింగ్. हिंदी ओके. आप आईना देख के मुझे तुमसे प्यार है बोलना है. जोक नहीं है, सीरियस, दिस इज सीरियस. आप आईना नहीं है तो आपके अंदर आप भावना कीजिए कि आई लव माई सेल्फ, हाउ एवर इट इज़ आई लव. నేను గుడ్డిగున్నానా, పొట్టిగున్నానా, मैं छोटा हूँ, बच्चा हूँ, नहीं तो मेरा बाल जड़ गया है, ये सब छोड़ देना है. छोड़ के प्रैक्टिस करना है, रोज़ प्रैक्टिस करना है. आई एम ब्यूटीफुल. వెన్ యూ ఫీల్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ ఇట్ విల్ కమ్ అవుట్ సైడ్. మీరు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బ్యూటిఫుల్ అంటే తెల్లగా ఉండేటోళ్ళే బ్యూటిఫుల్ కాదు, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. నల్లగా ఉన్నా కూడా అందంగా ఉండొచ్చు, అర్థమవుతుంది మాస్టర్స్. తెల్లెంట్రుకలు ఉన్నా పర్లేదు. నన్ను అంటారు ఎందుకు కలర్ వేసుకో అంటారు, ఐ డోంట్ కేర్ అనమాట. నేను ఐ యాక్సెప్టెడ్ మై సెల్ఫ్. ఎవడేమనుకున్నా నేను పట్టించుకోను, ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోవద్దు. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించినంత కాలం మీరు అందంగా కనబడరు, హ్యాపీగా కనబడరు, ఓకేనా. సెల్ఫ్ లవ్ ఈజ్, మీ అద్దం ముంగడికి వెళ్ళండి, రోజు చెప్పుకోండి నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టము, నీ ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా కూడా ఐ అగ్రీ, ఐ యాక్సెప్ట్, అంగీకరిస్తాను, ఇట్లా మీరు చెప్పుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా మాస్టర్. ధ్యానంలో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. समझ में आया ना आपको? अच्छा क्वेश्चन पूछा आपने, क्योंकि आप सोच रहे हो, मुझे पता नहीं सब सोच रहे हैं, नहीं तो మైండ్ కిదర్ దాల్డియాస్ గతంలో తీసుకెళ్ళిపోయినాము అందరూ. నాకెన్ని లవ్ స్టోరీలు ఉన్నాయని వెళ్ళిపోయినరా అందరూ. ప్రజెంట్ మూమెంట్కి రండి. అట్లా గతంలోకి వెళ్ళిపోయి సినిమాలు చూడొద్దు, మీరు మీ సినిమాలు చూసుకోవద్దు, అర్థమవుతుంది మాస్టర్స్. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయండి. నేను బక్కగా ఉన్నానా, దొడ్డుగున్నానా, నాకు నేను వీక్గా ఉన్నానా, మీరు పాజిటివ్ చెప్పుకున్నారు అనుకోండి, నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను పాజిటివ్ చెప్పుకున్నారు అనుకోండి, మీరు స్ట్రాంగ్ అయిపోతారు, మీ బాడీ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది. దీని ఏమంటారంటే మిర్రర్ వర్క్ అంటారు. మనకు చిన్నప్పటి నుంచి మన చిన్నపిల్లలు, మన పేరెంట్స్ ఏం నేర్పిస్తారంటే, నువ్వు చిన్నదానివి, నీకేం చేత కాదు, లేకపోతే సెకండ్ థర్డ్ సన్ ఉంటే వాళ్ళని పట్టించుకోరనమాట. నీకేం చేత కాదు, నువ్వు మొద్దు, ఇట్లా మాట్లాడుతుంటారు. మీరు చూడండి, ఇవన్నీ మన లోపల బీజం అయిపోయి ఒక చెట్టు అయిపోతుంది అనమాట. ఆ చెట్టు అయిపోయి ఇట్లా మనము హేట్ చేయడం స్టార్ట్ చేస్తాం, మనం ద్వేషించడం స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ తీసేసేయాలి. చిన్నప్పటి నుంచి చెత్త అంతా ఏదైతే ఉందో అన్నీ తీసేసి పాజిటివ్ చెప్పడం స్టార్ట్ చేయాలి. సో సెల్ఫ్ లవ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ ప్రేమను ఇవ్వడం నేర్చుకోవాలి. ఏది ఉంటే అది ఇవ్వడం నేర్చుకోవాలి. మనీ ఉంటే ఇవ్వడం నేర్చుకోండి, టైం ఉంటే టైం ఇవ్వడం నేర్చుకోండి, ప్రేమించడం నేర్చుకోండి. ఫస్ట్ ఎవరికైనా నేర్పించే ముందు మనం నేర్చుకోవాలి, ఓకేనా మాస్టర్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నాయి మాస్టర్స్? ఇది లవ్ ఫెయిల్యూర్ డిస్కషన్. సార్ ఏందో చెప్తున్నాడు అనుకోగల మీరు. అవును, కంటిన్యూ, అంతే, కరెక్ట్. మనం ఎప్పుడైతే మంచి పాయింట్ చెప్పి నేను చెప్పడం, మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో అలాంటి ఫ్రీక్వెన్సీ వాళ్ళే మనకు ఫ్రెండ్స్ అవుతారు. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. నేను ఎందుకు ఉండు అంటున్నా అంటే, అలాంటి వాళ్ళే మీకు తగులుతారు. మీకు ఫ్రెండ్షిప్ అయినా, మీకు లవ్ దొరికినా, ఎవరు దొరికినా, మీకు పార్ట్నర్ దొరికినా అలాంటి లెవెలే దొరుకుతారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది. మీ ఫ్రీక్వెన్సీని నేను పెంచమంటున్నాను. మీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరుగుతారో అలాంటి వాళ్ళే మీకు తగులుతారు. లో లెవెల్ తగలరు. ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్కి పోవాలంటే మనం కనెక్ట్ అవుతారా? మనం వెళ్ళగలమా? ఎవరైనా వెళ్ళగలరా? అపాయింట్మెంట్ తీసుకోగలరా?
మనకు దొరకదు కదా. అట్లనే మనం హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో అనుకోండి, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ దొరకరు. మూర్ఖులు, ఎదవలు, దొంగలు, రాక్షసులు ఇట్లాంటి వాళ్ళు తగలరు మీకు. దేవతలకు ఎప్పుడైనా రాక్షసులు పెళ్ళి చేయడం ఎప్పుడైనా చూసిండ్రా? దేవతలకు దేవుళ్ళే దొరుకుతారు, దేవుళ్ళకు దేవతలే దొరుకుతారు. కాబట్టి మన ఫ్రీక్వెన్సీ మనం పెంచుకోవాలి. సో ఫస్ట్ మనం లవ్ చేయాలి, మనం ఇవ్వడం నేర్చుకోవాలి. థర్డ్ ఏంటంటే మనం దేవతల్లాగా ఫీల్ కావాలి, దేవుళ్ళలాగా ఫీల్ కావాలి మనం. అర్థమవుతుంది మాస్టర్స్? ఏం మేడం, ఏం సార్ చెప్పండి. ఎవరే ఎవడో నవ్వుతున్నాడని మీరు ఫీల్ కావద్దు. యూ టాక్ వాట్ యూ వాంట్. మారచ్చు, ఓకే, ఐ అగ్రీ. కానీ అట్లాంటివి ఏమైనా ఉందా, హిస్టరీలో ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా. జస్ట్ అడుగుతున్నా, మీకు ఆన్సర్ ఇస్తాను నేను, బట్ యాజ్ ఏ క్వశ్చన్ అడుగుతున్నా. అట్లాంటి ఎక్కడన్నా చూసిండ్రా? లేరు కదా. ఆ చేంజ్ కావాలన్నా చూడు, దట్ ఈస్ ద రాంగ్ కాన్సెప్ట్ అనమాట. పక్కన వాళ్ళు చేంజ్ కారు. అర్థమవుతుంది మాస్టర్స్? నాకు ఇట్టని అడుగుతాను, మా హస్బెండ్ని చేంజ్ చేయండి, ఏమైనా టెక్నిక్ చెప్పండి అంటారనమాట. ఫస్ట్ హస్బెండ్ పక్కన పెట్టండి, ఫస్ట్ మీరు మారండి అని చెప్తాను నేను. మన భావనలు మారితే వాళ్ళు మారుతారు, గుర్తుపెట్టు. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ సిగరెట్ తాగుతున్నాను అనుకుందాం, వాళ్ళని మనం మార్చలేము, ఓకేనా? మా హస్బెండ్ బిహేవియర్ మార్చాలంటే మార్చలేము, మీ చేతిలో లేదు. మీ చేతిలో ఏముందంటే మీరున్నారు, మీరు మార్చగలరు. అయితే అతని సిగరెట్ తాగుతుంది మీకు ఎఫెక్ట్ కాదనమాట. అంటే ఆయన ఇబ్బంది పెట్టాడు మిమ్మల్ని. అర్థమవుతుంది మాస్టర్స్? మీ ఫీలింగ్ మారితే, మీరు పాజిటివ్ ఉండడం నేర్చుకుంటే మిమ్మల్ని ఎవ్వడు ఇబ్బంది పెట్టలేడు. మీ హస్బెండ్ వైఫే కాదు, ఈ భూమి మీద ఎవ్వడు, ఏ దేవుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. మీ ఫీలింగ్ మార్చుకుంటే వాళ్ళు కూడా మారిపోతారు, ఓకేనా? మీకు ఆన్సర్ చెప్తున్నాను నేను. ఒక రాక్షసుడే దొరికింది అనుకుందాం, ఓకేనా? కర్మగాలి దొరికింది అనుకుందాం. మీ భావనలు నేను ఇందా ముందు ఒకటి చెప్పిన, ఎవరు కూడా పాజిటివ్ నెగిటివ్ ఉండరు, మీ ప్రొజెక్షనే అంతా. ఎప్పుడైతే మీరు వాళ్ళు మంచోళ్ళుగా ఉన్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళు అలా కనబడడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మారరు, కానీ మీ పట్ల వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉంటుంది. ఇప్పుడు రావణాసురుడు మంచోడా చెడ్డోడా? ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు తెలియదా? చెడ్డోడు. ఎవరైనా చెడ్డోడా మీరు అన్నారా? ఏం చెడు చేసిండు? సీతను ఎత్తుకుపోయాడు, అంతేనా? అదొక్కటే చేసిండా? అందుకని సినిమాలు చూడాలంట. పెద్ద రేపిస్టు. ఒరే ఎవ్వడు కనబడితే అని రేపు చేస్తాడు అంత, ఏదో తెలుసా మీకు? ఎవ్వడు కనబడితే కూతురు కొడుకు ఏం లేదనమాట, ఏ రిలేషన్షిప్ లేదు. మీరు చూడండి, వాల్మీకి రామాయణం తెలిస్తే తెలుస్తుంది. మనం సినిమాలు చూస్తాం, సీతను ఎత్తుకపోయినాడు అని కాదు, దానికంటే ముందు ఎన్నో చెత్తలు, అదేదంటారు తెలంగాణ లంగా లెక్కలు చేసినట్టు కదా, అట్లా చేసినమాట. అంత పెద్ద రాక్షసుడు. కానీ మండోదరి తెలుసా ఎవరికన్నా? మీరు చెప్పదు సార్, మీరు పోతూ చెప్పేసి వెళ్తున్నారు మీరు. అంటే యూత్తో మాట్లాడు, యూత్కి ఆలోచన చేయాలన్నమాట వాళ్ళు. చెప్పండి, నేను కూడా యూతే, ఓకేనా? మీకు అట్లా కనబడుతున్నా అంతే. థ్యాంక్ యూ. చెప్పండి, మండోదరికి ఎవరు తెలుసు? మండోదరి ఆయన చెప్పిన కాదు చెప్తున్నారు, బాగుంది. అవునవును, అట్లీస్ట్ ఆయన క్యాచ్ చేసిండు, వెరీ గుడ్. కానీ మీరు చూడండి, మండోదరిని ఎప్పుడు హింసించలేదు రావణాసుడు, అవునా కదా? అంటే మీకు ఇంకే తెలియదు, మండోదరి గురించే తెలియదు, ఇంకా ఆమె స్టోరీ ఏం తెలుస్తుంది. ఆమెను హింసించలేదన్నమాట. ఎందుకంటే ఆమె రావణుడి పట్ల భావనలు అట్లున్నాయి. ఆయన దేవుళ్ళలాగా చూస్తాడు అనమాట. అట్లా మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ దేవుళ్ళలాగా చూడడం స్టార్ట్ చేసిన, ఇది ఫైనల్ అనమాట. ఇంకా దీంతో మనం క్లోజ్ చేద్దాం. ఇదే లాస్ట్ అఫర్మేషను, లాస్ట్ థాట్, లాస్ట్ ప్రాక్టీస్ అనమాట. వెన్ యూ ఫీల్ దట్ ఎవ్రీబడి ఈజ్ గాడ్, దేవుళ్ళు ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని బాధ పెడతారా? మిమ్మల్ని చంపేస్తారా, నరికేస్తారా, ఎదవా అని తిడతారా? మీరు ఎప్పుడైతే ఆ ఫీలింగ్లోకి వచ్చేస్తారో, అందరూ భగవంతులే, అందరూ నాతో మంచిగా ఉంటారు అని మీ ఫీలింగ్ ఎప్పుడైతే ఉన్నతంగా వెళ్తుందో, మిమ్మల్ని ఎవ్వడు బాధ పెట్టాడు. నేను ఇదే ప్రాక్టీస్ చెప్తాను అనమాట. ఈ విడాకులు వచ్చేళ్ళకి ఇదే చెప్తా, వాళ్ళని ఫీల్ లైక్ దే ఆర్ గాడ్.
ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేము. అమ్మ వాడు రాత్రులు వాడు అట్లా చేసిండు, వాడు ఇట్లా హింసించిండు, వాడు సిగరెట్ కూర్చిండు అట్లా చేయరు. కానీ చెప్తున్నా, జోక్ చెప్తున్నాను మీకు. వాడు అంత తిట్టిండు ఇంత తిట్టిండు ఎట్లా ఊహించుకోవాలి సార్ అంటే అదే ప్రాబ్లము. మీ లైఫ్లో ప్రాబ్లం ఏంటంటే మీరు సరిగ్గా ఊహించుకోరు. మీరు ఏమనుకుంటారంటే మా హస్బెండ్ వైఫ్ నన్ను బాధ పెట్టింది అనుకుంటారు. కానీ రాంగ్. మీరు ఆమె పట్ల నెగటివ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ మీ లోపల స్టార్ట్ అవుతుంది, ఆ నెగటివ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతారనమాట. తర్వాత ఆ బాధని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. అప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. స్టార్టింగ్ మీ లోపల ఉంది, స్టార్టింగ్ ఎక్కడలో లేదు. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, స్టార్టింగ్ మీ లోపల ఉంది. మీ భావనలు మార్చింది అనుకోండి, మెల్లమెల్లగా వాళ్ళు కూడా మారడం స్టార్ట్ చేస్తారు. అంటే మారిపోరు, మీ పట్ల వాళ్ళు బాగుండడం స్టార్ట్ చేస్తారు. ఒక సిగరెట్ తాగుతున్నాడు, వాడు మారిపోడు, సిగరెట్ మానేయాడు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఆగిపోతుంది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ యువర్ ప్రొజెక్షన్స్. మీ రిలేషన్షిప్స్ కానీ, హస్బెండ్ వైఫ్ కానీ, మీ మేనేజర్ కానీ, అది కూడా చెప్తున్నా, అన్నీ కలిపి చెప్పేస్తున్నా. ఏదైనా దీస్ ఆర్ ఆల్ యువర్ ప్రొజెక్షన్స్. మీరు ఎప్పుడైతే మీ భావనలు మార్చుకుంటారో, మీ ఫీలింగ్స్ మార్చుకుంటారో, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. కానీ ఈ న్యూస్ పేపర్లు, ఈ టీవీలు ఏం చేస్తుందంటే మిమ్మల్ని నెగటివ్ తీసుకొస్తుంది, కిందకి తీసుకొచ్చేస్తుంటుంది. అర్థమవుతుంది మాస్టర్స్? సో మీ భావనలు మార్చుకోండి, సజ్జన సాంగత్యం చేయండి. సజ్జన సాంగత్యం అంటే ఏంటి సార్ చెప్పొద్దు, మీరు పెద్దోళ్ళు చెప్పొద్దు, చెప్పొద్దు, మీరు ఆగండి, కనీసం ఆగండి, వేరేళ్ళు చెప్పనియండి. సజ్జన సాంగత్యం అంటావా? విన్నారా ఈ పదం? ఎప్పుడన్నా విన్నారా? ఈరోజే విన్నారా? అంటే ఏంది సజ్జన సాంగత్యం అంటే ఏంది? ఓకే, ఓకే, రాంగ్. సజ్జన అంటే మంచోళ్ళు కాదు. ఇంకా సజ్జనం అంటుంటే మళ్ళీ సజ్జనులు అంటే ఏంది అన్న? కూర్చొని మాట్లాడడం గురించి అనట్లేదు. సాంగత్యం అంటే కూర్చొని మాట్లాడుకుని. ఓకే, సజ్జనం అంటే ఏంది? అమ్మ మేడం, మీరు కూడా రాంగ్ చెప్పిండ్రు. మీరు చెప్తారేమో అనుకున్నా. సత్యం చెప్పేవాళ్ళు. మీరు చెప్పేస్తారనే మిమ్మల్ని ఆపుదాం అనుకున్నా. మేడం ఎన్నో క్లాసులు వింటుంటారనమాట. ఎప్పుడు సత్యం సాంగత్యం చేయడం అనమాట. సత్యం మంచోళ్ళు కాదు, వాళ్ళు పాపం మంచిగా ఉండాలని బిహేవ్ చేస్తుంటారు, కానీ వాళ్ళు చెప్పేది సత్యం అనమాట. సత్యం ఏంది? నేను చెప్పినా కదా మేడం, మీ ఫీలింగ్ వల్ల వాళ్ళు మీకు అట్లా కనబడుతున్నారు అని ఆమె యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అది సత్యం. యు ఆర్ ప్రొజెక్టింగ్ అనమాట. అయిపోతుంటే మాస్టర్స్ వింటున్నారు, మరి ఏం చేయాలి? సరే, సో సత్యంతో కూడి ఉండాలి. సత్యం మాట్లాడేతో మీరు కూడి ఉన్నారనుకోండి, మీరు ఏ బంధాల నుంచి అన్నా కూడా బయటపడతారు, ఏ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు. మీ ప్రాబ్లమ్స్కి కారణం అసత్యంలో జీవించడం వల్ల, మీ ప్రాబ్లమ్స్కి కారణం అజ్ఞానం మీకు ఆవహించే ఉండడం వల్ల. ఎందుకంటే సత్యం తెలియదు. ఇప్పుడు ఒకరు చనిపోయిన అనుకోండి, మీరు బాధపడుతున్నారు, యూ డోంట్ నో, దే కేమ్ అండ్ దే గో. మీకు సత్యం తెలియదు కాబట్టి అర్జున్లాగా బాధపడుతున్నారు, అయ్యో నేను ఎవరినో చంపేస్తున్నా అంటారు. అది వాళ్ళ ప్రొజెక్షన్. మీరు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి మీరు బాధపడుతున్నారంటే అజ్ఞానంలో ఉన్నారు. మీరు బాధపడుతున్నారంటే మీరు ఇంకా ధ్యానం చేయాలి. మీరు ఎంత డిప్రెషన్లో ఉంటే అంత ఎక్కువ ధ్యానం చేయాలి. మీరు ఎంత ఇది ఉంటే అన్ని గంటలు అన్ని రోజులు ధ్యానం చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ బాధలు పోయేంత వరకు ధ్యానం చేస్తూనే ఉండాలి. కళ్ళు తెరవద్దు. మీరు లోపల నుంచి ఆ బాధ అనేది వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే అంత అసత్యంలో ఉన్నారు, అంత అజ్ఞానంలో ఉన్నారు మీరు. కాబట్టి ప్రాక్టీస్ ఇంకెక్కువ చేయాలని అర్థం. ఓకేనా మాస్టర్స్? అందుకనే మీరు కూడా సజ్జనులు కావండి, సత్యం తెలుసుకోండి, ఆనందంగా ఉండడం నేర్చుకోండి. అప్పుడు ఆ గంధం అనేది అందరికీ వ్యాపించి అందరూ వస్తారనమాట మీ దగ్గరికి. అంటే అమ్మాయిలా అబ్బాయిలా కాదు, ఎవరైనా వస్తారు. అర్థమవుతుందా మాస్టర్స్? ఓకే, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ.